Greetings to the meeting. Thank you very much for being with me this fine evening, and thank you all of you. First, I am happy to know about the SPR family. And ఈరోజు ఈ స్కూల్ గురించి తెలుసుకోవడం అనేది నిజంగా ఐఎమ్ డిలైటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యూ. మీ స్కూల్ గురించి నేను మీకు చెప్పడం అనేది బాగోదు, కానీ మీ ప్రవర్తనతో మీరు నాకు చాలా చెప్పారు ఇప్పటికే. This is one among the best schools that I have ever visited. I strongly believe. నేను ఇక్కడికి రాకముందు నుండి 5 రోజుల నుండి వింటూనే ఉన్నాను మీ స్కూల్ స్టోరీస్ అన్నీ కూడా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ టు దిస్ సెక్షన్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. డైరెక్టర్, ప్రిన్సిపల్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ మిస్టర్ శివప్రసాద్. You know, he has taken a different path. If you want to be different, you have to make, if you want to make the difference, you have to be different. అందరూ ఎంచుకున్న దారిలోనే ఒక డిఫరెంట్ దారి ఎంచుకొని ఈరోజు అకాడమిక్గా టెక్నికల్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ అందరూ చెప్తూ ఉంటే వీటన్నిటికీ భిన్నంగా ఎథిక్స్, వాల్యూస్, కల్చర్ వీటిని స్ట్రాంగ్ ఫౌండేషన్స్గా చేసుకొని అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్న ఈ స్కూల్ రియల్లీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్కూల్ నెంబర్ 1. ఇలాంటి స్కూల్లో వీళ్ళు చేస్తున్న దానికి అడిషన్గా ఇంకా కొన్ని ప్రొఫెషనల్గా ఎక్స్క్లూజివ్గా చేయాలని చెప్పి ఆలోచించి తన వంతుగా ఈసీజీ ప్రోగ్రామ్ని కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, అందులో చాలా కొద్ది స్కూల్స్లో చేస్తున్నారు. అందులో ఈ స్కూల్ కూడా ఒకటి ఈసీజీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాంతో పిల్లల్లో, అందుకే ఒక రచయిత ఏమంటాడంటే మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ నవడేస్ టర్నింగ్ అవుట్ ద హైలీ స్కిల్డ్ బార్బేరియన్స్ అంటాడు. మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ నవడేస్ ఆర్ టర్నింగ్ అవుట్ ద హైలీ స్కిల్డ్ బార్బేరియన్స్. అతను ఏమంటాడంటే చాలా స్కూల్స్ ఈ రోజుల్లో హైలీ స్కిల్డ్, బాగా స్కిల్స్ ఉన్న బార్బేరియన్స్ అంటే ఆదిమ మానవులు తయారు చేస్తున్నాయి, బయట పంపిస్తున్నాయంటే. ఓన్లీ మైండ్ బేస్డ్ ఎడ్యుకేషన్, దే ఆర్ హైలీ స్కిల్డ్ బట్ బార్బేరియన్స్, నో ఎథిక్స్, నో వాల్యూస్. అలా కాకుండా వాల్యూస్, ఎథిక్స్, కల్చర్ని ఒక బేస్గా చేసుకొని విలువలతో కూడిన విద్య అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారు. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలనే సంకల్పంతో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా, దాని మీదే 8 సంవత్సరాలుగా నడుస్తున్నట్టుగా నేను విన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది. అలాంటి స్కూల్లో మీతో ఒకసారి మాట్లాడడం అంటే ఐ రియల్లీ హ్యాపీ టు బి హియర్ వన్ అమాంగ్ యూ. అండ్ థ్యాంక్ యూ. అంటే నేనే కాదు, నాలాంటి వాళ్ళని చాలామంది ప్రొఫెషనల్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి స్పీచెస్ ఇప్పించడం, మీలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్న శివప్రసాద్, రియల్లీ ఈసీజీ చైర్మన్, ఫౌండర్, రియల్లీ యువర్ ఎఫర్ట్స్ ఆర్ గుడ్ అండ్ గ్రేట్. మేము చేయాలనుకుని చేయలేదు కూడా ఈరోజు నువ్వు చేస్తున్నావు. యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ విచ్ ఇస్ కమింగ్ అప్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. లెట్ మీ కమ్ టు యూ. Now it's 5 o'clock. Up to 6 o'clock it's fine for you? Yes or no? Yes. Okay. And dear students and my fellow teachers who are there, thank you very much for being with me. మిమ్మల్ని అందరిని చూస్తే నాకు జలసీగా ఉంది మాటలు చెప్పాలంటే. ఐ ఫీల్ రియల్లీ వెరీ జెలస్ ఆఫ్ యూ ఆల్. ఎంత జలసీ అంటే ఈ రోజుల్లో ఒక్కోసారి మిమ్మల్ని కొట్టాలని అంత జలసీ వస్తుంది. ఎందుకంటే ఎందుకు చెప్పుకోగలరా, ఈ జనరేషన్లో పుట్టిన మీరు ఒక విధంగా చాలా అదృష్టవంతులు, ఇంకో విధంగా అదృష్టవంతులు, రెండు ఉన్నాయి. అయితే నేను అదృష్టవంతులు ఎలాగో చెప్తాను. మేము చదువుకునే రోజుల్లో నేను 10th క్లాస్ వరకు ఇక్కడ 5th క్లాస్ వరకు ఇక్కడ దామర్లో మా అమ్మమ్మ వారి ఊరు చింతలపల్లి, అక్కడ నేను 5th వరకు దామర్లో చదువుకున్నాను. ఆ తర్వాత మా ఊళ్ళో చదువుకున్నాను 10th వరకు. మీరెంత అదృష్టవంతులు చెప్పడానికి 10th క్లాస్లో నా తెలివితేటలు మాకు చదువుకోని చెప్పేవాళ్ళు లేదు, ఏం చదివితే ఏమవుతామో చెప్పేవాళ్ళు లేదు, ఏమీ లేదు. జంగిల్లో జానరాలు
ఏ పూటకి ఎలా ఉంటే అలా చదువుకునే వాళ్ళం. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి పోయినా మా అమ్మ, ఏమైందిరా నంబర్ వచ్చింది ఆ పేపర్లో, ఇలా చూసిన మా అమ్మకి అర్థమైంది. అప్పుడు పేపర్లో వచ్చేవి రిజల్ట్స్. అని నువ్వు పాస్ అవుతావు తీ అని మా అమ్మ డిసప్పాయింటెడ్గా ఉంది. కాకపోతే మాకు చదవలేదు కానీ తెలియదు అట్లా ఎక్కువ. మా అమ్మ పాపం బాధలో ఉంది నేను ఫెయిల్ అయినాను. వెంటనే మా అమ్మని ఎలా ఆనంద పెట్టాలి. మా అమ్మ వాళ్ళ చెల్లె కొడుకుంటాడు, నా కజిన్ అశోక్ అంటే, అమ్మ అశోక్ గారు కూడా ఫెయిల్ అయ్యిండు అంటే, వాడు కూడా ఫెయిల్ అయ్యిందా? షీ వాజ్ సో హ్యాపీ. అంటే మాకు అకాడమిక్గా మార్కులు తెచ్చుకునే తెలివితేటలు లేవు, కానీ జనాలు ఎలా మేనేజ్ చేయాలో మాకు బాగా ఆ రోజుల్లో. 10th ఫెయిల్ అయిన తర్వాత మా తెలివితేటలు మీరు ఎందుకు అదృష్టవంతులో చెప్పడానికి. నాకు ఎట్లా అనుకున్నా అంటే 8th తర్వాత 9th, 9th తర్వాత 10th ఇట్లా ఉంటుందని తెలుసు, కానీ తర్వాత మళ్ళీ ఇంటర్ ఎంతవరకు తెలుసు. ఇంటర్మీడియట్కి వెళ్ళి ఒక కాలేజీలో సీట్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకున్నాను. ఆ ఒకే అప్లికేషన్ ఉండేది, అందులో హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ 4 కోర్సులు ఉంటాయి. 4 కోర్సులు ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి కదా. అయితే నేను అనుకున్నా 10th తర్వాత ఒకటే ఇంటర్ ఉంటుంది అనుకున్నా. ఈ 4టి ఫుల్ ఫామ్స్ మనకు తెలియదు. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా. నా లైన్లో ముందున్నాడు ఒకడు అప్లికేషన్కి వెళ్ళాడు. అన్న ఇంట్లో 4 ఉన్నాయి, ఏది టిక్ పెట్టాలి అన్న. మనకు 4 కోర్సులు వేరు, ఇదంతా డిఫరెంట్ చదువు, ఈ చదువు డాక్టర్ అవుతావు, చదువు ఇంజనీర్ అవుతావు, ఇదంతా ఏం తెలియదు. 10th తర్వాత ఇంటర్. వాడు నాకంటే తెలివైనవాడు. వాడు అన్నాడు ఏది పెట్టినా పర్లేదు తను ఏదో ఒకటి పెట్టు అన్నాడు. సీ ద బ్యూటీ ఆఫ్ ఇట్. అయితే ఫస్ట్ హెచ్ఈసి అసలు హెచ్ఈ అనుకుంది. కింద చూస్తే సిఈసి, అబ్బా రిథమిక్గా ఉంది. సిఈసి ఈజీగా ఉంది కదా, అది టిక్ పెట్టి కథ. నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి సిఈసి కామర్స్. అంటే నేను ఏం చదవాలో చెప్పేవాడు లేడు, ఎందుకు చదవాలో చెప్పేవాడు లేడు, ఏం చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పేవాడు లేడు, ఏ గైడెన్స్ ఇచ్చేవాడు లేడు. కానీ ఈరోజు 5, 6వ తరగతి చదువుతున్న పిల్లవాడికే ప్రపంచాన్ని పరిచయం చేయడానికి మాలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి మీ తరగతి గదిలో ప్రపంచాన్ని మీకు పరిచయం చేయడానికి ఇలాంటి గురువులు ప్రయత్నిస్తున్నారు, చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మీరెంత అదృష్టవంతులు. You have to understand how fortunate you are to have such great people. నేను వచ్చినప్పుడు కనుక్కుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ ట్రైనర్స్ 10 people, టాప్ ట్రైనర్స్ అనుకున్న వాళ్ళంతా ఈ స్కూల్లో వచ్చి స్పీచ్ ఇచ్చేయారు. ఈ స్కూల్లో టాప్ ట్రైనర్స్ వచ్చి ఉన్నారు. ఇది ఎందుకు మీరు అదృష్టవంతులు అంటే, ఫస్ట్ దానికి నా జీవిత చరిత్ర రాసిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు పెద్ద రచయిత. ఆయన కూడా ఈరోజు వరంగల్ ఎన్నో స్కూల్స్కి వచ్చారు, అందరినీ కలుస్తున్నారు. అంటే అలాంటి గొప్ప వాళ్ళందరినీ ఈ స్కూల్స్కి తీసుకొస్తున్నారు అంటే మీరు ఎంత అదృష్టంతో ఒకటి ఆలోచించండి. ఇంకో చిన్న సంగతి చెప్పి ఈ టాపిక్ ముగిస్తాను. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇతడు సాయంత్రం కానీ పద స్కూల్కి వెళ్ళాలి, మా అబ్బాయిని పికప్ చేసుకోవాలంటాడు. ఎందుకురా కంగారుకి ఏమన్నా లేట్కి వెళ్తే వాడు ఏమన్నా పారిపోతారా స్కూల్లోకి వెళ్ళి అంటే, మేము 3 గంటలకు వెళ్ళాలి పికప్ అంటే, కాదురా లేట్ అయిపోతే ఫైన్ వేస్తారు రైడా. ఇప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు లేట్ వస్తే ఫైన్ వేస్తారు, కానీ స్కూల్ అయిపోయినాక పేరెంట్స్ లేట్ వచ్చి పికప్ చేస్తే ఫైన్ ఎందుకు వేస్తారా. మా ఫ్రెండ్ అన్నాడు, నేను కొత్తలో పెట్టినా అనుకో స్కూల్ అయినాక లేట్కి వెళ్ళినా నాకు $2 ఫైన్ వేశాడు. ఎందుకు ఫైన్ అని ఆవేశపడి అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారట, నువ్వు 3 గంటలకు మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోవాలి, 3 గంటలకు మీ అబ్బాయిని తీసుకుపోవాలి స్కూల్ నుండి. నువ్వు 3:20 నిమిషాలకు వచ్చావు, 20 నిమిషాలు మీ అబ్బాయితో పాటు మా టీచర్ కూర్చుంది కదా, 20 నిమిషాలు మా టీచర్ ఎక్స్ట్రా టైం మీ స్టూడెంట్తో కూర్చుంది, అందుకే $2 కట్టు అన్నాడు. 20 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఒక టీచర్ ఒక స్టూడెంట్ కోసం స్పెండ్ చేస్తే $2 కట్టించుకున్నారు వాళ్ళు కదా.
మరి డే అండ్ నైట్ పండగతో సహా ప్రతినిత్యం 24 గంటలు మీతోటే ఉంటున్న ఈ మాస్టర్లకి ఎన్ని డాలర్లు ఇవ్వాలి మీరు? ఎన్ని డాలర్లు? ఆ టీచర్లకి మీరు ఎన్ని డాలర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చినా తక్కువే. వాళ్ళు చూపించే ప్రేమ, ఆప్యాయత, కన్సర్న్. వాళ్ళ పిల్లలతో అంతసేపు వాళ్ళ పిల్లల పుస్తకాలు టీచర్లు చూస్తారో లేదో నాకు తెలియదు, వాళ్ళు తిన్నారా లేదా చూస్తారో తెలియదు, కానీ మీ పుస్తకాలు చూస్తారు, మీ గురించి చూస్తారు. అందుకే ఇక్కడ ఉండడం, ఈ దేశంలో పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. ఇంకా దురదృష్టం ఏంటి చెప్పనా? దురదృష్టం అంటే దురదృష్టం కాదు. ఈరోజు మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్ అంటారు. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం మొత్తం ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. మారిపోతూ ఉంటుంది. ట్రాన్సిషన్ పీరియడ్ అంటే 30 సంవత్సరాలకు ఒకసారి ఏమైందంటే ప్రజల యొక్క ఆహార అలవాట్లు మారుతాయి, నిద్ర సమయాలు మారుతాయి, పనిచేసే విధానం మారుతుంది, అన్నీ మారిపోతాయి. దాంతోపాటే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. ఇది ఇప్పుడు ఆ మార్పు చెందే టైం. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మీరు ఉన్నారు. అందుకే ఇటు మాకు కనెక్ట్ కాక, మీతో మీరు కనెక్ట్ కాక మధ్యలో చాలా కష్టపడుతున్నారు. పొద్దున లేస్తే నిద్రపోయే వరకు అవునన్నా కాదన్నా మీ పంచేంద్రియాల చుట్టూ నెగిటివిటీ వైఫైలా తిరుగుతుంది. నెగిటివ్ 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 వైరల్ న్యూస్ అన్నీ మీ చుట్టూ ముట్టినాయి. ఈ నెగిటివ్ 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 వైఫై వరల్డ్లో ఉంటూ మీరు పాజిటివ్గా ఆలోచించి అద్భుతంగా ఎదగడం అనేది చాలా నిబద్ధతతో చేయాల్సిన పని. అందుకే ఆ టైంలో కరెక్ట్గా ఈ ఎథిక్స్, వాల్యూస్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ వెల్. సార్ మరి ఈరోజు మీరేం చెప్పబోతున్నారు? లెట్ మీ షేర్ విత్ యూ ఆల్. ఒకటే చెప్పదలుచుకున్నాను, జీవితంలో మీరు సక్సెస్ కావాలన్నా నేను కానీ ఎవరు కానీ సక్సెస్ కావాలంటే కావాల్సిన ఒకటి ఉండాలి మనందరి దగ్గర. యూనో వి ఆల్ నీడ్ టు హ్యావ్ ఓన్లీ వన్ థింగ్. జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఏముండాలి తెలుసా? క్యాష్. ఏముండాలి? క్యాష్. హ్యాపీగా ఉండాలన్నా క్యాష్ ఉండాలి, సక్సెస్ కావాలన్నా క్యాష్ ఉండాలి. క్యాష్ అంటే ఈ ప్రపంచంలో మనం ఏమైనా చేయొచ్చు, మన దగ్గర క్యాష్ ఉండాలి. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? క్యాష్ అంటే ఏదైనా చేయొచ్చు. ఎడ్యుకేషన్ బాగుంది, అసలు ఏమైనా చేయొచ్చు అని నేను అంటాను. డాన్సింగ్ స్టేట్మెంట్ నేను ఇస్తుంది. ఎస్ అనే వాళ్ళు చేయొద్దండి. అయ్యో ఎవరు ఒప్పుకోవట్లేదు. వండర్ఫుల్. ఓకే, ఒక అబ్బాయి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటికీ నేను నా మాటకే కట్టుబడి ఉంటా. నా లైఫ్లో నేను కటిక పేదరికాన్ని చూశాను. ఏ పేదరికాన్ని చూశానంటే చాలా. విశాఖపట్నంలో నేను కెరీర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు తినడానికి తిండి లేక పోస్టర్లు వేసుకునే మిగిలిపోయిన మైదా పిండితో చపాతీలు చేసుకొని తిని, రోజుకు ఒక్కసారి మైదా పిండి చపాతీలు చేసుకొని తిని అలా వీధుల్లో పడుకొని ఆర్టీసీ బస్ స్టాప్లో రోజుకు ఒక్క పూట తింటూ 2 నెలలు బస్ స్టాప్లో పడుకొని ఆ స్థితి నుండి నేను వచ్చాను. కటిక పేదరికం చూశాను. అందుకే క్యాష్ ఉండాలంటాను. అయితే క్యాష్ అంటే మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సక్సెస్ కావాలి అంటే క్యాష్ అంటే నా లైఫ్లో చాలామంది మనీ అనుకుంటారు. క్యాష్ అంటే మనీ కాదు. నేను ఎప్పుడు మనీ ఇన్వెస్ట్ చేయలేదు. నా జీవితంలో క్యాష్ అంటే ఒక సెపరేట్ స్పెల్లింగ్ పెట్టుకున్నాను. 4 అక్షరాలు క్యాష్. KASH. CASH క్యాష్ కాదు నేను మాట్లాడుతుంది. నా లైఫ్లో నేను నమ్మిన క్యాష్ 4 అక్షరాలు. కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ దోస్ 4 letters? KASH. K stands for knowledge. K stands for ముందుగా ఏ వ్యక్తి అయినా జీవితంలో హ్యాపీగా ఉండాలన్నా, సక్సెస్ కావాలన్నా నేర్చుకోవాల్సింది నాలెడ్జ్. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటాం సార్? ఆదిమ మానవుడు అంటే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అనేవాడు. ఫస్ట్ వేటాడడం, గ్యాదర్ కాయలు పళ్ళు ఏరుకొని తినడం, అదొక స్టేజ్. హంటర్స్ గ్యాదరర్స్ స్టేజ్. అక్కడ డబ్బుతో సంబంధం లేదు. ఆ తర్వాత మనిషి మానవాళ్ళంతా సెకండ్ స్టేజ్ ఏంటి తెలుసా? అగ్రికల్చర్, వ్యవసాయం చేయడం. అంటే కొంచెం విత్తనాలు వేసి ఎక్కువ పంట తీసి వర్షాలు పడ్డప్పుడు తినడం, పంటలు మిగతా టైంలో తినడాన్ని దాచుకోవడం, వ్యవసాయం రెండవ స్టేజ్. మూడవ స్టేజ్ ఏంటి? ఇండస్ట్రియల్ ఏజ్. ఏంటది? మనిషి చక్రం కనుక్కున్న తర్వాత
మూవింగ్ మొదలెట్టిన తర్వాత చక్రం కనుక్కున్న తర్వాత యంత్రాలు వచ్చాయి, యంత్రాల సహాయంతో పెంచారు. సో ఇండస్ట్రియల్ ఏజ్, ఈ 3 ఏజ్లు అయిపోయాయి. ఈ 3 ఏజెస్లో మనిషి చాలా కష్టపడేవాడు. కానీ ఇప్పుడు మీరు ఏ ఏజ్లో ఉన్నారు తెలుసా? ఏజ్లో ఉన్నారు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. వాట్ ఇస్ ద టెక్నాలజీ? అందుకే హంటర్స్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు మనిషి సంపాదించేవాడు. అగ్రికల్చర్ ఏజ్లో ఉన్నప్పుడు కేవలం తనకి పక్క వాళ్ళకి పెట్టేవాడు. ఆ తర్వాత స్టేజ్లో ఒక్కలే కొన్ని లక్షల మందికి కావాల్సినంత ప్రొడ్యూసర్స్ డబ్బులు సంపాదించేవాడు. కానీ ఈరోజు యంత్రాలు లేకుండా, పెద్ద పెద్ద మిషనరీస్ లేకుండా, ఏమీ లేకుండా సింపుల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు ఇన్ఫర్మేషనే పెద్ద ఆస్తి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్లో మీ నాలెడ్జ్ ఎంత? దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలాంటి తెలివితేటలు పెంచుకుంటున్నారు? దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే పుస్తకాల్లో ఉన్న నాలెడ్జే చదువుకోవడానికైతే స్కూల్ అక్కర్లేదు. పుస్తకాల్లో ఉన్న విషయాలు చదువుకొని మార్కులు తెచ్చుకోవడానికి అయితే స్కూల్ అక్కర్లేదు కదా. చాట్ జీపీటీ సరిపోతుంది. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందా లేదా? కాబట్టి దానికి మించి ఏదో ఉంది. దట్స్ వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్? ఏ నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే, ఈ ప్రపంచం ఎంత వేగంగా మారుతుంది తెలుసా? 1700 సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా ఒకసారి డబుల్ అయిపోయింది. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది. అంత నాలెడ్జ్ ఈ ప్రపంచంలోకి రావడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది. 1700 సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఎంత నాలెడ్జ్ ఉందో, 1700 సంవత్సరంలో ఎంత నాలెడ్జ్ ఉందో, ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అవన్నీ ఒక్కసారి 1900 అంటే 1900లో డబుల్ అయిపోయింది ప్రపంచంలో నాలెడ్జ్. కేవలం 200 సంవత్సరాలు పట్టింది. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల ఎంత నాలెడ్జ్ వచ్చిందో ఈ ప్రపంచంలోకి కేవలం 200 సంవత్సరాలు వచ్చింది. 1900లో ఎంత నాలెడ్జ్ ఉందో ఈ ప్రపంచంలో అది మొత్తం 1950లో డబుల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? కేవలం 50 years. 1950లో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, ఎంత టెక్నాలజీ ఉందో, ఎన్ని టూల్స్ ఉన్నాయో, ఎన్ని బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ 1970లో డబుల్ అయిపోయింది. కేవలం 20 years. అంటే మీరు ఆలోచించండి ప్రపంచం ఎంత వేగంగా మారుతుంది. భూమి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రతి 11 సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం డబుల్ అయిపోతుంది. టెక్నాలజీస్ అన్నీ డబుల్ అయిపోతున్నాయి. అంటే భూమి పుట్టిన దగ్గర నుండి మనిషి మనుగడ ఏర్పడ్డ రోజు నుండి ఇన్ని వేల కోట్ల సంవత్సరాల్లో ఎంత జ్ఞానం సంపాదించామో అంత జ్ఞానం నెక్స్ట్ 11 సంవత్సరాల్లో సంపాదించబోతున్నామని మొన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం మారిపోతుంది, డబుల్ అయిపోతుంది. అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్, తెలివితేటలన్నీ కూడా 3 yearsలో అవుట్డేట్ అయిపోతాయి. మళ్ళీ కొత్త నాలెడ్జ్ పెంచుకోకపోతే మీరు ఈ సమాజంలో అవుట్డేట్ అవుతారు. చెప్పండి, అవుట్డేట్ అవుదామా? అప్డేట్ అవుదామా? అప్డేట్ అవ్వాలి. కాకపోతే చాలా మందికి ఇవాళ రేపున్న ట్రాజడీ ఏంటంటే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అప్డేట్ అప్డేట్. ఇఫ్ యూఆర్ నాట్ అప్డేటెడ్ యూఆర్ గోయింగ్ టు బి అవుట్డేటెడ్. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం. మరి అప్డేట్ అవుతున్నారా? మీరు అవుతున్నారా? నేను అబ్బాయిని అడుగు, సార్ రోజు అవుతాం సార్, ఎక్కడ అవుతున్నాడు సార్? పొద్దున్న లేవగానే వాట్సాప్ స్టేటస్ అప్డేట్ సార్, ఫేస్బుక్ స్టేటస్, మేము అన్నం తిన్నా ఫోటోలు తీసి వాట్సాప్లో అప్డేట్. ఎక్కడ అప్డేట్ అవుతున్నాం అది ఇంపార్టెంట్. అప్డేట్ అవుతున్నాం కానీ ఎలా అప్డేట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎలాంటి నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారో అది ముందు ఫోకస్ చేయాలి. అందుకే మీ భవిష్యత్తుకు బాగా కావాల్సిన నాలెడ్జ్ ఏంటో ఈ స్కూల్ టైంలో ఇక్కడ నేను నేర్చుకోవాలి. ఒకటి నాలెడ్జ్. నేను నమ్మింది అదే. నేను ఎందులో అప్డేట్ అవ్వాలి ఇంగ్లీష్ టీచర్ అంటే, నేను ఎంఏ ఇంగ్లీష్ 4 ఎంఏ ఇంగ్లీష్ చేసి పిహెచ్డీ చేయక్కర్లేదు. ఈరోజు ఇంగ్లీష్ టీచర్ అంటే ఎట్లా ఉండాలి? నేను అప్డేట్ అవ్వాలి. ఎక్కడ అప్డేట్ అవ్వాలి అంటే ఐ మీన్ అట్ లెర్న్ సబ్జెక్ట్ మోర్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకోక్కర్లేదు. ఈ రోజున్న స్టూడెంట్స్ మెంటాలిటీ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ రిటెన్షన్ లెవెల్ ఎంత, ఫోకస్ లెవెల్ ఎంత, వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుద్ది, ఎలా చెప్తే అర్థమవుద్ది. ఈ పరిస్థితుల్లో నేను అప్డేట్ అవ్వాలి. ఒకప్పుడు టీచర్ అంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. ఈరోజు టీచర్ అంటే ఒక సైకాలజిస్ట్ కాకపోతే టీచర్ సర్వైవ్ అయ్యే స్థితిలో. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నాకు ఇంగ్లీష్ ఇంకా నేర్చుకోవాలా, మీకు ఇంగ్లీష్ ఎలా చెప్తే అర్థమవుతుందని నేను నేర్చుకోవాలా? ఎవరికి ఇంగ్లీష్ ఎలా చెప్తే అర్థమవుతుందనే విషయంలో అక్కడ నేను అప్డేట్ అవ్వాలి. అలాగే మీరు కూడా భవిష్యత్తులో
బతకడానికి ఎక్కడ అప్డేట్ అవ్వాలి, ఎలా అప్డేట్ అవ్వాలి అనేది అది మీ టీచర్స్ చెప్తారు స్కూల్లో. వాళ్ళకి చెప్పినవి అప్డేట్ అవుతే చాలు. నెంబర్ 1 అప్డేట్, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. K stands for knowledge. The second is very important, that is A. A stands for attitude. What is that? Attitude అంటే ఆలోచన విధానం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మీకు తెలుసో లేదో 70% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, 70% సంస్థలు సక్సెస్ఫుల్గా నడుస్తున్న స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మొత్తం సర్వీస్ ఏం చెప్తున్నాయంటే సక్సెస్ఫుల్గా నడుస్తున్న 70% సంస్థలన్నింటినీ పరిశీలిస్తే తేలింది ఏంటి అంటే ఆ సంస్థలు సక్సెస్ఫుల్గా నడవడానికి కారణం ఆ సంస్థల కోసం పెట్టిన పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదట. 70% of the organizations that are successful, you see, those organizations are not successful just because of the infrastructure investment. Those organizations are successful just because of the attitude of the people who are working for those organizations. 70% సక్సెస్ అయిన సంస్థలు చూస్తే వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సంస్థల కోసం పని చేస్తున్న వ్యక్తుల యొక్క యాటిట్యూడ్, దృక్పథం, వాళ్ళు చూసే విధానం. యాటిట్యూడ్ ప్లేస్ ఇంపార్టెంట్. మీరు ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఉన్నత స్థానాలు, రాజకీయాల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, చాలా గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తులను తీసుకుంటేనట వాళ్ళు గొప్పగా ఎదగడానికి కారణం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ కాదు. కేవలం వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే ఆలోచన విధానం. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాదు. కేవలం వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానం. మీన్స్ ఇట్ ఈస్ దర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్క్ దట్ దే డూ. వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానం. విద్యార్థి దశలో మీరు సక్సెస్ కావాలి అంటే మీ చదువుల పట్ల మీ ఆలోచన విధానం, ద వే యు లుక్ ఎట్ ద వరల్డ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం ఎలా ఉంటుంది? If you wear the black goggles, you can see the world in black. What kind of goggles that you're looking through? That makes the entire world a different platform for you to perform your dance. నువ్వు చేయాలనుకునే డ్యాన్స్ కోసం అంటే ఈ ప్రపంచం అనే వేదిక నువ్వు పెట్టుకునే కళ్ళద్దాలని బట్టి ఉంటుంది. సో అందుకే అంటారు, if you think you can, you can. If you think you can't, you can't. It all depends on whether you think you can or you can't. నువ్వు చేయగలను అంటే చేయగలవు, చేయలేను అంటే what do you think about? It's a matter of your attitude. నేను అద్భుతాలు చేయగలను జీవితంలో అనుకుంటే మీరు చేయగలరు. అమ్మా నాన్నని హ్యాపీగా ఉంచగలను అంటే ఉంచగలరు. నేను చదువుకున్న పుట్టి పెరిగిన ప్రాంతానికి పేరు తేగలను అంటే తేగలరు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హౌ యు లుక్ ఎట్ ఇట్. నువ్వు ఎలా చూస్తావు? మీకు సరదాగా చెప్తాను. మీరు ముగ్గురు ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీగా మాట్లాడుతున్నాం కొంచెం, ఓకేనా? యువర్ ఫ్రెండ్స్. నీ పేరే సుశాంత్. నీ పేరు అఖిల్. అఖిల్. నీ పేరు ప్రజ్వల్. సో ఇప్పుడు సుశాంత్ ఇవాళ మనం మీటింగ్ పెట్టాం. సుశాంత్కి మీటింగ్కి రావడం ఇష్టం లేదు. పోయి ఎండలు కూర్చోవాలి, కింద కూర్చోవాలి అనుకుంటున్నాను. మనసు ఆరాం చేస్తాం. అస్సలు ఇక్కడ రావడం ఇష్టం లేదు సుశాంత్. ఓకే, కానీ ఆర్డర్ వేశారు కదా, ఏడుస్తూ బాధగా వస్తున్నాడు. ఊరికేనా నేను నీకు ఇష్టమే అని చెప్తున్నాను. బాధగా వస్తున్నాడు. వస్తుంటే సుశాంత్కి అక్కడ ఒక 500 రూపాయల నోటు దొరికింది. చూసావా, వెళ్ళిపోయింది. సుశాంత్, ఇప్పుడు 500 నోటు దొరికింది. నువ్వు హ్యాపీగా ఉంటావా, బాధగా? హ్యాపీగా. 500 పట్టుకున్నావు. 500 లెఫ్ట్ చూడట్లేదు, రైట్ చూడట్లేదు. దేవుడా నువ్వు ఉన్నావు అంటున్నాడు. ఆ 500 నోటు అలా చూస్తున్నాడు, పక్కకు చూడట్లేదు. ఈలోపు అఖిల్ అలా పక్కన ఉండొచ్చు. అఖిల్కి 500 రూపాయల నోట్ల కట్ట దొరికింది అక్కడ. ఓకే సుశాంత్, నీకు ఒక నోటు దొరికింది. అఖిల్కి 500 రూపాయల నోట్ల కట్ట దొరికింది. అందులో ఒకటి ఊడి బయటపడింది. నీకు ఒకటే నోటు దొరికింది. నువ్వు అటు చూస్తే నీకు దొరకాల్సింది ఇప్పుడు అఖిల్కి దొరికింది. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది సుశాంత్ చెప్పు? ఆయన కట్ట దొరికింది, 99 నోట్లు ఉన్నాయి. నీకు బాధలో ఉంటుందా? అన్నావు బాధ. నీది కాదు కదా, నీకెందుకు వచ్చింది బాధ? ఆయనకి ఎక్కువ కట్ట దొరికింది. దీన్ని అసిడిటీ ప్రాబ్లం అంటారు. ఏం ప్రాబ్లం అంటారు? అసిడిటీ ప్రాబ్లం. ఇంకొకడు ఆనందంగా ఉంటే మనం రైట్. ఇప్పుడు అది మనది కాదు, మనకు దొరికింది. అయినా సరే ఎవరికి ఇది బాధ వచ్చేసింది. చిచి దరిద్రం, నాడు చూడాల్సింది నాకు దొరికింది, వాడికి దొరికింది, ఏడుస్తున్నాడు.
ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక్క నోటు దొరికింది, దానికి 500 దొరికింది, నీకు ఏం దొరకలేదు, నీకు ఎట్లుంటుంది చెప్పినాను? నాకు దొరికితే అయిపోవు, దరిద్రుడు నిన్ను వేస్ట్గా, అంతే కదా? ఈయనకి బాధ ఉంది. ఈలోపు నువ్వు ఇలా బాధపడుతున్నావు కదా, ఈలోపు పోలీసులు వచ్చారు, టక్మని అఖిల్ని పట్టుకున్నారు. ఈ 500 రూపాయల నోట్ల కట్ట దొంగ నోట్లు ఇవి, పద అని మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. ఇప్పుడు సుశాంత్ నీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నీకెందుకు ఆనందం వస్తుంది? దీన్నే శాడిజం అంటారు. ఏమంటారు? ఇప్పుడు చూస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నిలబడి ముగ్గురికి చప్పట్లు కొట్టండి ఒకసారి. అదే ఓన్లీ వన్ థింగ్. ఫస్ట్ సుశాంత్కి బాధగా ఉంది, 500 దొరకగానే ఆనందం వచ్చింది, వేరే వాళ్ళకి ఎక్కువ దొరకగానే అఖిల్కి దొరకగానే నీకు బాధ వచ్చింది, అఖిల్ పోలీసులు తీసుకెళ్ళగానే నీకు ఆనందం వచ్చింది. ఈ బాధ ఆనందం బాధ ఆనందం బాధ ఆనందం ఆ 500 రూపాయల నోటులో ఉందా, తన ఆలోచనలో ఉందా? దట్స్ ఇట్. సక్సెస్ అనేది నువ్వు చదివే పుస్తకాల్లో ఉండదు, సబ్జెక్ట్లో ఉండదు, నీ ఆలోచనలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సో సక్సెస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సక్సెస్ సాధించడం అనేది జీవితంలో గొప్పగా ఎదగడం అనేది మన ఆలోచనని బట్టి ఉంటుంది, కానీ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండో వీటిని బట్టి కాదు. కాబట్టి హౌ యూ లుక్ ఎట్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తే అలాగే కనపడుతుంది. అందుకే అంటారు ఇట్ ఈస్ కాల్డ్ డ్రీమ్. ఏమంటారు దాన్ని? డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, if you can dream it, you can see it in your mind's eye. When you can see it in your mind's eye, your body starts feeling it. When your body starts feeling it, then only you can do it. Andike antaru, if you dream, if you can dream it, you can see it. If you can see it, you can feel it. When you can feel it, then only you can do it. ఏదైనా సరే మనం సాధించాలి అనుకుంటే ముందుగా కలగనాలి, అంటే మన మైండ్లో దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. డ్రీమ్ వస్తే అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు, నీ బాడీ ఫీల్ అవుతుంది. బాడీ ఫీల్ అయినప్పుడు అది సాధించడానికి కావాల్సిన ఎనర్జీని మొత్తం బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అందుకే మీ కళలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ డ్రీమ్స్? డ్రీమ్స్ ఉన్నాయా లేవా? రైట్. కళలు నిజం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కళలు నిజం కావాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. చేసే కళలు నిజం కావాలి. కళలకు అంటున్నాం, కళలు నిజం కావాలంటే ఏం చేయాలి? కళలు నిజం కావాలంటే ముందు నిద్ర నుండి మేల్కోవాలి. ఏం చేయాలి అంటే అర్థం ఏంటంటే, కళలు కంటూ పోతే అవి నిజం కావు, కళలు కళలుగానే ఉంటాయి. ఆ కళ నిజం కావాలంటే ఒక్కసారి మత్తు వదిలించుకొని రియాలిటీ గ్రహించాలి. ఏం చేస్తే, ఎలా పని చేస్తే ఆ కళ నిజం అవుతుందో ఆలోచించాలి, ఆలోచించి ఆ పని చేయాలి. దట్స్ వాట్. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ డ్రీమ్స్ ఇన్ రియల్ లైఫ్, ఫస్ట్ వేక్ అప్ ఫ్రమ్ ద స్లీప్. ఇట్ మీన్స్ లీవ్ ద లేజినెస్ అండ్ కమ్ ఇన్ టు ద యాక్షన్ గ్రౌండ్. లెట్ మీ టెల్ యూ ఆల్ అ సింపుల్ థింగ్. చిన్న విషయం చెప్తాను. యాటిట్యూడ్, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. యాటిట్యూడ్ ఎంత పవర్ఫుల్ అంటే, మరి ఏ యాటిట్యూడ్ ఉండాలి? అందరూ చెప్తూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి మనకి? ఏం యాటిట్యూడ్ ఉండాలి? ఆలోచన ఎట్లా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. అందరూ అదే చెప్తారు. ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. అంతేనా? ఈ ప్రపంచంలో అన్నింటికంటే సులభమైంది ఏంటంటే చెప్పడం, కష్టమైంది ఏంటంటే చేయడం. Saying is only saying, knowing is only knowing. Any idiot can say the thing, any fool can know the thing. Knowing is not important. Saying is not important. Only doing is important. పాజిటివ్గా ఉండాలి అని చెప్పడం వేరు, తెలుసుకోవడం వేరు, దాన్ని అప్లై చేయడం వేరు. పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి అందరూ చెప్తారు, కానీ ఎలా ఉండాలి అక్కడే అసలు కష్టం వస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు నేను చెప్తాను. నేను నెత్తి మీదకి వెళ్ళి తప్పమని కొట్టి పాజిటివ్గా తీసుకోవాలి. ఎలా తీసుకుంటావు? ప్రాక్టికల్గా మాట్లాడతాను. గోపికలో ఇచ్చి పాజిటివ్గా తీసుకురా అన్న, ఎట్లా తీసుకుంటావు? నెగిటివ్ తీసుకోవాలా? నెగిటివ్గా తీసుకుంటావు కదా. పాజిటివ్ ఎలా తీసుకోవాలి మరి? ఇంకా నయం సారు ఊరికే కొట్టింటి వచ్చేసి పాజిటివ్గా. కొందరు ఏమంటారంటే ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలి. ఇంతకంటే దరిద్రమైన స్టేట్మెంట్ ఇంకోటి లేదు. నమ్మకం అంతా మన మంచికే కాదు. నువ్వు ఒక్క బోర్లో పడ్డవు, మోకాలు ఎరిగింది, అంత మంచిగా ఎట్లా అవుతుంది? అంత మన మంచిగా అంటే యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్. యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్ ఇస్ నాట్ పాజిటివ్ యాటిట్యూడ్.
Accepting the failure is not positive attitude. Converting the failure into success. వచ్చిన ఫెయిల్యూర్ని సక్సెస్ కింద కన్వర్ట్ చేసుకోవడం పాజిటివ్ యాటిట్యూడ్. బౌన్సింగ్ బ్యాక్ టు ద ఫెయిల్యూర్ ఇస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. నేను చెప్తాను, ఇదే నాకు వచ్చిన సంశయం. తెలుసా మీకు, నేను 10th ఫెయిల్ అయినా ఇంగ్లీష్లో, ఇంటర్ ఫెయిల్ అయినా ఇంగ్లీష్లో 1 year వ్యవసాయం చేసేవాడిని, ఫెయిల్ అయిన ప్రతిసారి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా. ఇంగ్లీష్ అంటే నాకు భయం. ఎందుకు చెప్తున్నా అంటే కొందరికి కొన్ని సబ్జెక్టులు ఇలాగే భయపడుతూ ఉంటారు, మీరు కూడా, అందుకే చెప్తున్నా. ఇంగ్లీష్ అంటే నాకు పెద్ద భయం. ఓ రోజు MBA ముందు కంప్యూటర్ సెంటర్ పెట్టాను ఎండాకాలం. ఆ కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళి ఊరికే కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళాను. అక్కడ రిసెప్షనిస్ట్, నేనేందుకు పోయినంటే మా ఊరు బస్సు రావడం లేట్ అవుద్ది, బస్సు వచ్చేదాకా కంప్యూటర్ సెంటర్లో టైం పాస్ చేద్దాం, ఏసీ ఉంటుంది ఊరికి అని లోనికి వెళ్ళి ఐ వాంట్ జాయిన్ ద కోర్స్ అని చెప్దామని తెలుగులో వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ రిసెప్షన్లో బ్యూటిఫుల్ గర్ల్ విత్ బాబ్డ్ హెయిర్, టీ షర్ట్, జీన్స్, అల్ట్రా మోడర్న్ గర్ల్. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడడం మొదలెట్టి. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఇంగ్లీష్, ఐ వాజ్ మిల్ ఆఫ్. మనకు ఒక ముక్క అర్థం కావట్లేదు, ఆ ఏసీలో నాకు చెమటలు పట్టాయి. ఆవిడ ఫారం ఇచ్చింది, ఫీడ్బ్యాక్ ఫామ్. నాకు ఫీడ్బ్యాక్ ఫామ్కి అప్లికేషన్ ఫామ్కి తేడా తెలియదు. నేనన్నా ఇది ఫిల్ చేస్తే డబ్బులు ఇవ్వాలేమో అని, మేడం నో మనీ నో మనీ అన్న. ఆవిడ నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఈలోపు మళ్ళీ ఫిల్ చేయాలి, మేడం నో అడ్మిషన్ అన్న, నో ప్రాబ్లం ఫిల్ అంటే. మనసులో మాట అనుకుని ఇంకా మెంటలా ఏం చెప్పినా ఫిల్ ఇట్ అంటుంది అనుకున్నాను. ఈలోపు ఇంకా నాకు టెన్షన్ వచ్చింది, కళ్ళు బయటపోయాయి. ఈలోపు మేడం వాటర్ అన్న. ఆ అమ్మాయి నీళ్ళు తేవడానికి లోటుకి వెళ్ళింది, ఆ ఫామ్ పట్టుకొని బయటకు వచ్చిన కథ. ఆ ఫామ్ పట్టుకొని బయటకు వచ్చిన. ఆ రోజు ఇంటికి పోయినాక నాకు రాత్రంతా నిద్రపోతాను. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నా లైఫ్లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజ్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్, నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ని ఫైటింగ్ చేసా. భయం అంటే ఏంటో నాకు తెలియదు, ఎక్కడైనా నేనే లీడరు. అలాంటి నేను ఒక అమ్మాయి ఎందుకు మాట్లాడలేకపోయినా అంటే కేవలం ఇంగ్లీష్. ఎందుకు ఇన్ని ఉండి కూడా సౌల చెమటలు బట్టి నోరు పెరగట్లేదు, ఇంతకంటే అవమానం లేదు. ఏదేమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు మొదలెట్టి రోజు 6 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. రోజు 6 గంటలు 3 నెలలు ప్రాక్టీస్ చేసా, ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను. ఫుల్ ఫ్లూయెంట్గా మాట్లాడాను. కేవలం 3 months. 7-8 సంవత్సరాలు ఏ ఇంగ్లీష్కి అయితే గజ్జ వణికిన్నో ఆ ఇంగ్లీష్ని కేవలం 3 నెలల్లో మాట్లాడడం నేర్చుకున్నాను. అప్పుడు అనిపించింది, ఇంత సింపుల్గా నేర్చుకునే ఇంగ్లీష్గా ఇన్ని సంవత్సరాలు భయపడ్డాను నేను. అసలు నాలాంటి నేను నేర్చుకున్నానంటే నేను ఎవరికైనా టీచింగ్ చేయగలను అనిపించింది. అని ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెడదాం అనుకున్నాను. కానీ హనంకొండలో, వరంగల్లో నేను కోచింగ్ సెంటర్ పెడితే నా చరిత్ర అందరికీ తెలిసి ఎవడు రాడు. నా గత చరిత్ర అందరికీ తెలుసు. ఎవడు తెలియని చోటుకి వెళ్ళాలని గోదావరి ట్రైన్ ఎక్కిన వైజాగ్ పోయినా, అక్కడైతే నాకు ఎవరు వైజాగ్ పోలేదు, నాకు చూడలేదు. ఏదో తెలియని ఏరియాకి వెళ్ళాను. వైజాగ్ పోయినా రైల్వే స్టేషన్ దిగి అక్కడ బ్యాగ్ పెట్టుకొని రూమ్ ఎత్తుకొని రేకుల షెడ్ తీసుకొని ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేశా. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆ రోజు స్టార్ట్ చేసి ఈరోజు గర్వంగా చెప్తా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి నా మేధా బ్రాంచీల ద్వారా 10 లక్షల మందిని ఇంగ్లీష్ మాట్లాడేలా నేను ట్రైనింగ్ ఇచ్చాను. అర్థమైందా? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, కొందరు నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటో చెప్తా. నీకు ఇంగ్లీష్ రాదు అంటే, ఇంగ్లీష్ రాకపోతే బతకట్లేదా, బతకడానికి ఇంగ్లీష్ కావాలా, ఇంగ్లీష్ లేకుండా బతకొచ్చు అని అలా తీసుకుంటే అది నెగిటివ్ అవుతుంది. అక్కడ నేను ఏమంటానంటే, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే నాట్ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్, బౌన్సింగ్ బ్యాక్ టు ద ఫెయిల్యూర్, కన్వర్టింగ్ ద ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. అదే ఇంగ్లీష్ బేస్గా చేసుకుని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ వెళ్ళి అక్కడ పాఠాలు చెప్పా. అమెరికన్ ఫార్మింగ్స్ అట్లాంటిక్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ పాఠాలు చెప్పా. హౌ టు టీచ్ ఇంగ్లీష్ టు నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాతృభాష కాని వాళ్ళకి ఇంగ్లీష్ టీచింగ్ ఎలా చేయాలనే దాని మీద ప్రపంచ దేశాల నుండి వచ్చిన టీచర్లందరికీ ఆక్స్ఫర్డ్లో, బర్మింగ్హామ్లో అన్ని చోట్ల నేను ట్రైనింగ్ ఇచ్చాను. మరి 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన నేనే ఇంగ్లీష్లో ఎన్ని అద్భుతాలు చేసినప్పుడు బ్రిలియన్స్ మీరంతా, మీరు ఎన్ని అద్భుతాలు చేయొచ్చా లేదా? అందుకే ఒక్క ప్రిన్సిపల్ నమ్మండి, if something is done by somebody else, if something is done by somebody else, it can be done by anybody else. ఈ ప్రపంచంలో ఎవడైనా ఏదైనా చేశాడంటే ఆ పని ఇంకెవడైనా. చిరంజీవి సార్ ఇంగ్లీష్ ఫెయిల్ అయినా ఆయన ఇది చేస్తే మీరు ఎన్ని అద్భుతాలు చేయొచ్చు.
కాబట్టి ఇలా నాకు మ్యాథ్స్ రాదని కొందరు, సైన్స్ రాదని కొందరు, లేదా ఇది రాదని కొందరు భయపడుతూ ఉంటారు, లేదా ఇది రాదు అని ఫిక్స్ అయిపోతుంటారు. అలా ఉండదు. ఆల్వేస్ టేక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. దాన్ని టేకింగ్ సమ్ ప్రాబ్లమ్, టేకింగ్ సమ్ క్రైసిస్, టేకింగ్ సమ్ ఆపర్చునిటీ యాస్ ఎ ఛాలెంజ్, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. అందుకే లైఫ్లో సక్సెస్ కావాలంటే ఒక నాలెడ్జ్ కావాలి, రెండోది ఏం కావాలి? యాటిట్యూడ్. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలన్నాను? పాజిటివ్ యాటిట్యూడ్. థింక్ పాజిటివ్, లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద లైఫ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎంత అద్భుతమైన సక్సెస్ వస్తుందో చెప్తా. నేను సక్సెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు ఏ సబ్జెక్ట్లో వెనకబడ్డా, ఎక్కడ పూర్గా ఉన్నా, ఏ విషయంలో వీక్గా ఉన్నా, సంవత్సరాల తరబడి చేయలేని వారం రోజుల్లో కూడా చేయొచ్చు. ఇట్స్ ఈజీ. నేను ఇంగ్లీష్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎట్లా ఉంటుంది సక్సెస్ అనేది మీలో కూడా. నాకు స్టూడెంట్ అర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చాడు, క్లాస్కి లేట్గా వచ్చాడు. రాగానే ఆ అబ్బాయి ఏమైనా క్లాస్కి లేట్ అయ్యేవాడు. సార్ మా నాన్న లేట్గా లేచాడు సార్, మార్నింగ్ 6కే నా క్లాసులు స్టార్ట్ అవుతాయి. మా నాన్న లేట్గా లేచాడు సార్, అందుకే డ్రాపింగ్ లేట్. ఆ అబ్బాయి అంటే చిన్నోడు కదా, బీటెక్ అయిపోయింది, పెద్ద అబ్బాయి. నేనన్నా నీ బుర్ర బుద్ధి ఉందా, మీ నాన్న లేట్గా లేవడం ఏంటి, ఆయన డ్రాప్ చేయడం ఏంటి అంటే, సార్ రోజు మా నాన్నే డ్రాప్ చేస్తాడు, పికప్ చేస్తాడు సార్ అని. నేనన్నాను, ఏమైనా నువ్వు బైక్ కొనుక్కోవచ్చు కదా అన్నాను. ఆ అబ్బాయి ఏమన్నా సార్, బైక్ కానీ అఫోర్డ్ ఫర్ బైక్ ఉండలేవా, ఎందుకు అంత పెద్ద రోజు మీ నాన్న డ్రాప్ చేయడం, పికప్ చేయడం, బుద్ధి జ్ఞానం ఉన్నాయని ఇబ్బంది పెడతావు, పెద్ద రిటైర్డ్ పర్సన్, నువ్వు బైక్ కొనుక్కోలేవా అన్న. ఈ అబ్బాయి అన్నాడు, బైక్ ఏంటి సార్, కావాలంటే నేను ఇంకో కారు కొనగలను, మాకు 100 కోట్ల ఆస్తుంది, షిప్పింగ్ కంపెనీ ఉంది వాళ్ళకి, బాగా రిచ్ అన్నమాట. అబ్బాయి అన్నాడు, సార్ ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు కదా రోడ్ల మీద ఎట్లా ఉంది, బండి తీస్తే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్, యాక్సిడెంట్లకు భయపడే మా నాన్న బండి ఇవ్వట్లేదు, నాకు కొనివ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యాక్సిడెంట్లకు భయపడి ఆ అబ్బాయి బండి. నేనన్నాను, విశాఖపట్నంలో ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి చెప్పాడు. 3 లక్షలు తిరుగుతాయి సార్. ఎన్నిటికి యాక్సిడెంట్ అవుతుందంటే 2-3 అవుతుంది. మరి లక్షల వెహికల్స్ సేఫ్గా వెళ్ళిపోతున్నాయి, 2-3 వెహికల్స్కి యాక్సిడెంట్ అవుతుంది కదా, ఎంత పర్సెంటేజ్ ఉంది ఆ యాక్సిడెంట్ వెహికల్స్ అంటే? నాట్ ఈవెన్ 1%. లెక్క కోసం అనుకున్నాం, 99% సక్సెస్ అవుతుంది, 1% యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు మన ఫోకస్ అంతా 1% మీద ఉండాలా, 99%? కానీ ఆ అబ్బాయి ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు? 1%. ఈ యాక్సిడెంట్లో భయపడి పడుకున్నాడు. అప్పుడు అన్నాను, ఫ్లైట్ ఎక్కితే 99% సేఫ్ ఉంటావు, 1% ఏదైనా రిస్క్ ఉండదు, చాలా ఫ్లైట్ ఎక్కడ మానేస్తావా? లేదు కదా. తిన్నామంటే 99% డైజెస్ట్ అవుతుంది, 1% ప్రాబ్లం అవ్వచ్చు, అలా తిని మానేస్తావా? సో ఫోకస్ అంతా కూడా మనకి ఎక్కడ ఉండాలి, పాజిటివ్ మీద, నెగిటివ్ మీద. ఇలా 99%, 1%, 99%, 1% ఏంటి అన్నీ ఏమన్నాడు తెలుసా అబ్బాయి, సార్ ఇవన్నీ సెమినార్లో చెప్పడానికి డైలాగులు బాగుంటాయి, రియల్ లైఫ్లో కాస్తున్నాడు. ఆయన 1%నే ఫోకస్ చేస్తున్నాడు, అంటే లేని వీక్గా ఉన్నాను. చివరికి అప్పుడు అన్నాను, నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు. మరి రేపు మీ ఫ్యామిలీలో ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోతుంటే వెళ్ళి కాపాడతావా, ఒడ్డు నిలబడి ఏడుస్తావా? కాపాడుతా సార్. మరి నీకు స్విమ్మింగ్ రాదా? నేర్చుకుంటా సార్. ఓహో, ఎమోషనల్గా నిజాలు వస్తాయన్నమాట. మరి నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోగలిగిన వాడే డ్రైవింగ్ నేర్చుకోలేవా అని చెప్పి ఆ రోజు మొదలెట్టాడండి ఆ అబ్బాయి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వారం రోజులు కాలేజీ సెలవు పెట్టాడు. వారం రోజులు బైక్ మీద స్పెండ్ చేశాడు. వారం అయిన తర్వాత వాళ్ళ నాన్నని బైక్ మీద తీసుకొని నా ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. ఆ అబ్బాయికి ఏజ్ ఉంది, డబ్బులున్న, ఇంట్రెస్ట్ అన్నీ ఉండి కూడా ఫెయిల్యూర్లో బతికాడు. కానీ వారం రోజులు డిఫరెంట్గా ఆలోచించాడు, అదే బైక్ మీద డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన సబ్జెక్టులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని ఏరియాల్లో మనం సంవత్సరాల తరబడి, నెలల తరబడి అలా ఉంటాం ఫెయిల్యూర్. బట్ అది కన్వర్ట్ చేసుకోవాలంటే మార్పు మన మైండ్లో రావాలి. ఆ మైండే యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నువ్వు చూసే విధానం అన్నమాట. హౌ యు లుక్ ఎట్ ది సబ్జెక్ట్స్, దట్స్ ఇంపార్టెంట్ నెంబర్ 1. నాలెడ్జ్, యాటిట్యూడ్. ఇంపార్టెంట్ ఏంటి? స్కిల్. ఇంకోటి ఏంటి? స్కిల్ అంటే ఏంటి? చాలా మంది చెప్తూ ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అన్ని స్కిల్స్ ఉండాలి. స్కిల్ అంటే తెలుసా మీకు? ఓకే, నేను చాలా స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. మీకు ఒక ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంతమ్మా? 40 రూపీసా? ఒక 100 grams ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత ఉంటుంది? రోడ్డు మీద ఉంటే 10 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది. స్టార్ హోటల్లో ఏంటి ఎంత ఉంటుంది ఎరికేనా? స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో తీసుకుంటే 750 రూపాయలు ప్లస్ ట్యాక్సెస్ మొత్తం కలిపి 1000 రూపీస్ ఉంటుంది. రోడ్డు మీద దొరికే 20 రూపాయల ఐస్ క్రీమ్ 5 స్టార్ హోటల్లో తింటే ఎంత అవుతుంది? 1000.
అక్కడికి మరి ఎందుకు 1000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు? ఐస్ క్రీమ్ అదే కదా, ఎందుకు 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు తెలుసా మీకు? కూర్చోబెట్టి తినిపిస్తారా? కూర్చోబెట్టి ఏం చేస్తారు తెలుసా? ఐస్ క్రీమ్ సేమ్ ఐస్ క్రీమ్, కానీ దాన్ని కస్టమర్కి ప్రజెంట్ చేసే విధానం ఏమంటారు? ప్రజెంటేషన్ స్కిల్. మీరు బయట రోడ్డు మీదకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. 5 స్టార్ హోటల్కి వెళ్తే ఏం చేస్తారు సార్? వెళ్ళగానే మీరు కూర్చోగానే వాడు వస్తాడు, 2 చేతులు పట్టుకుని సార్ వాట్ కుడ్ ఐ డు ఫర్ యూ అంటారు. అవునా? అది కూడా ఆర్డర్ తీసుకున్నప్పుడు మోకాల మీద వచ్చి ఇలా తీసుకుంటారు. ఐస్ క్రీమ్ అంటాం అనగానే ఐస్ క్రీమ్ తెచ్చేప్పుడు టంబ్లర్లో పెట్టి ఇక్కడికి ఇలా టేబుల్ మీద కూడా మామూలుగా పెట్టాడు. ఎస్ సార్ అంటాడు. ఆ ఐస్ క్రీమ్ అప్ సైడ్ డౌన్ పెడతాడు, కానీ అది కింద పడదు. ఎందుకంటే దాన్ని తిప్పేప్పుడు చాలా ట్రైనింగ్ అయి ఉంటారు. మీకు తెలుసా, ఆ స్టార్ హోటల్స్ అనేది నేను ట్రైనింగ్ ఇస్తాను. అగ్గిపుల్ల గీకడం కూడా ట్రైనింగ్ ఇస్తాను. అగ్గిపుల్ల గీకడం తెలుసా? కస్టమర్ ఏదైనా స్మోకింగ్ చేస్తే అగ్గిపుల్ల ఎవడైనా ఇలా గీకుతాడు. ఇలా గీకొద్దు అగ్గిపుల్ల. అగ్గిపుల్ల ఎప్పుడు కూడా ఇలా గీకి అంటుకున్నాక దాని పొజిషన్ చూసి అప్పుడు కస్టమర్ ముందు పెట్టాలి. ఎందుకంటే ఇలా గీకి అగ్గిపుల్ల విరిగి కస్టమర్ మీద పడవచ్చు, కస్టమర్కి డ్యామేజ్ అవ్వద్దు. ఇంత చిన్న విషయాల దగ్గర నుండి మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు స్కిల్ఫుల్గా, అంటే వాళ్ళు ప్రతి పనిని నేర్పుగా చేస్తూ ఉంటారు. దాన్నే స్కిల్ అంటారు. మరి స్టూడెంట్స్గా మీకు స్కిల్స్ ఉండాలా వద్దా? అందుకే 50 రూపాయల ఐస్ క్రీమ్ 1000 రూపాయలకి అమ్ముతారు అక్కడ. స్కిల్. నీ పేరేంటి? రిత్విక్ మొన్నట వాళ్ళ అమ్మ నాన్న తెలిసి కోపం వచ్చి హిమాలయాలో పోయింది. హిమాలయాలో పోయి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేసి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్న విద్యలో ఒకటి ఏంటంటే తన్నడం. ఏంటది? ఆయన కాలుతో తంతే ఏ వస్తువైనా రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఆయనకి ఈ మధ్య తన్నుడు బాబా అని ఒక టైటిల్ ఇచ్చాడు అక్కడ. అయితే రిత్విక్ వచ్చిన తర్వాత ఒకరోజు హౌస్ వైఫ్ ఫోన్ చేశారట ఒక రిత్విక్ మా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంది. ఈయన వెళ్ళిన తర్వాత ఆవిడ ఉండి ఏంటి మేడం ప్రాబ్లం అనగానే ఆవిడ ఫ్రిడ్జ్ పని చేయట్లేదు అన్నమాట. రిత్విక్ ఏం చేశాడు? స్పెషలిస్ట్ కదా, అలా చూస్తున్నాడు. ఎవరి వైపు? ఆవిడ వైపు కాదు, ఫ్రిడ్జ్ వైపు. ఎవరి వైపు? అలా ఫ్రిడ్జ్ వైపు చూస్తున్నాడు. ఆవిడ ఎవరి వైపు చూస్తున్నారు? ఫ్రిడ్జ్ వైపు కాదు, రిత్విక్ వైపు చూస్తున్నాడు. ఇలా కొంతసేపటి తర్వాత రిత్విక్ ఏం చేశాడంటే ఆ ఫ్రిడ్జ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఫ్రిడ్జ్ చుట్టూ 1 రౌండ్ అయింది, 2 రౌండ్లు అయింది. ఇల్లు తిరుగుతూ ఆవిడకి అర్థం కావట్లే. 1 2 3 4 5 6 7 8th రౌండ్ వెనక్కి వెళ్ళాడు. ఫాట్మన్ ఒక తంత అన్నాడు. ఎవరిని? ఫాట్మన్ ఒక తంత అన్నాడు. ఫ్రిడ్జ్ ఆమె ఇది పని చేస్తాను. అదే స్పెషలిస్ట్ అన్నాడు. చెప్పాను కదా. అప్పుడు రిత్విక్ అన్నాడుగా, మేడం 1000 రూపీస్ ఇవ్వండి, రిపేర్ చేశాను ఫ్రిడ్జ్ అన్నాడు. ఆవిడ ఇస్తారా? ఆవిడ అన్నారంటే, ఏమైనా రిత్విక్ నేను పిచ్చిదానిలో కనబడతానా ఏంటి నీకు? నువ్వు ఏం చేసావు అని 1000 రూపాయలు ఇవ్వాలి నీకు. అట్లా ఒక్క తన్నుదని నువ్వు ఒక్క తన్ను 1000 రూపాయల నేను అంతా మా ఆయన కూడా అంటాడు. ఏమనుకుంటున్నాను అని. అప్పుడు రిత్విక్ అన్నాడట, మేడం ఒక తన్నుకి నేను 1 రూపాయి తీసుకుంటా మేడం, ఒక తన్నుకు 1 రూపాయి తీసుకుంటా, కానీ ఆ తన్ను ఎక్కడ తన్నాలి, ఎలా తన్నాలి, ఏ టెక్నిక్గా తన్నాలి, ఏ ఫోర్స్లో తన్నాలో దానికి 999 రూపాయలు తీసుకుంటా, 1000 రూపాయలు ఇచ్చే. అర్థమైందండి? ఇప్పుడు స్కిల్ అంటే ఏంటి? ఎన్ని తన్నులు తన్నామని కాదు, ఒక్కటే తన్ను. ఎక్కడ తన్నావు, ఎన్ని గంటలు చదివావు అనేది కాదు, చదివిన గంట సేపు ఎలా చదివావు, ఏ టెక్నిక్గా చదివావు, ఏ ప్రాసెస్లో చదివావు, ఎంత అర్థం చేసుకుంటూ చదివావు. వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ ఈస్ ఇంపార్టెంట్. స్కిల్ అంటే అర్థం ఏంటి అంటే హౌ యూ డూ ఇట్ టాక్టికల్లీ, క్లెవర్లీ. మరి ఇప్పుడు మీరు భవిష్యత్తులో సక్సెస్ కావాలి అంటే ఏం స్కిల్స్ కావాలి? ఏం స్కిల్స్ కావాలి? ఫస్ట్ థింగ్ తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఏం కావాలి? తెలుగు భాష తెలుసుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం, ఇంగ్లీష్ భాష తెలుసుంటే ప్రపంచం అంతా. చెప్పండి, భవిష్యత్తులో మీరు మాట్లాడాల్సింది ఇంగ్లీషా తెలుగా? భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీషే మాట్లాడాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంగ్లీషే, హైయర్ స్టడీస్ చేయాలన్నా ఇంగ్లీషే, అబ్రాడ్ వెళ్ళాలి, ఫారెన్ స్టడీస్ చదవాలన్నా ఇంగ్లీషే ఉండాలి. బిజినెస్ చేయాలన్నా ఒకప్పుడు యుగంలో ఇఫ్ యూ డూ సమ్ జాబ్ ఎట్ సమ్ కార్నర్ ఆఫ్ ద సిటీ, ఏదో మూలకు మీరు ఏదో బిజినెస్ చేసినా ఉద్యోగం చేసినా ఆ ప్రాంతంలో ఉండే జనాల యొక్క యాసలో వాళ్ళ భాషలో మీరు మాట్లాడితే సరిపోతుంది. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ సిచ్యువేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్ ఇది.
You do any job or any business at any corner of the place, unless and until you know how to communicate to the people across the globe, you are not going to sustain. English మాట్లాడడం అనేది ఇంగ్లీష్ కాదు. ఇందులో ఎంతమంది ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు? తప్పలేదు. ఓకే, ఎంతమంది మాట్లాడాలి అని అనుకుంటున్నారు? బాగా బ్యూటిఫుల్. చప్పట్లు కొట్టాడు సార్ గట్టిగా. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలని నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారా? When I am talking in English, I hope you are able to understand. It means every word, every phrase I am using already you know all these things. నేను మాట్లాడుతుంటే మీకు వినపడుతుంది, అర్థమవుతుంది అంటే అర్థం నేను మాట్లాడే ప్రతి వర్డ్, సెంటెన్స్, ఫ్రేజ్ మీకు తెలుస్తుంది. When I am talking, you are able to understand. It means every word, every phrase, every sentence, the pattern, the structure already is there in your mind. But the problem ఏంటి? మీరు విని అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు, మాట్లాడడం. కాబట్టి ఇప్పుడు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కావాలా, లిజనింగ్ ఇంగ్లీష్ కావాలా? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు మాట్లాడితే వస్తుందా, నేను మాట్లాడితే వస్తుందా కదా? కాబట్టి మీ టీచర్ ఎంత బాగా ఇంగ్లీష్ చెప్పినా, ఇంగ్లీష్ మాట్లాడినా, నేనెంత చెప్పినా కూడా మేము మాట్లాడితే మాకు ఇంగ్లీష్ వస్తుంది. మీరు మాట్లాడితే చెప్పండి. మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్, తెలుగు మీడియం స్కూలా? నేను అడగను. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా, తెలుగులో మాట్లాడుతున్నారా రోజు? మరి ఎందుకు అలా? సరే, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను కొన్ని చిట్కాలు చెప్తాను. సింపుల్గా చెప్పనా టెక్నిక్స్? ఆఫ్టర్ ఆల్ ఎన్ని అక్షరాలు ఇంగ్లీష్లో? హౌ మెనీ లెటర్స్? 26 లెటర్స్ అండి. తెలుగులో ఎన్ని? 52, 56. వీఆర్ యూజింగ్ 52. ఓకే, మైక్ ఇట్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. Hello. Yeah. 1, 2, 3. Hello. ఇంగ్లీష్ అంటే భయం. నేను ఎట్లా నేర్చుకున్నాను చెప్తా. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ అవసరం లేదు, తెలుసా మీకు? ఫస్ట్ థింగ్ 26 లెటర్స్ కదా. ఎన్ని వర్డ్స్ తెలుసున్నారు తెలుసా? ఇంగ్లీష్లో కొందరు అంటారు, సార్ నాకు వొకాబులరీ వర్డ్స్ తెలియట్లేదు సార్ అని. కేవలం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎన్ని పదాలు తెలిసి ఉండాలి తెలుసా? కెన్ యూ గెస్ హౌ మెనీ వర్డ్స్ యూ షుడ్ నో? ఇంగ్లీష్ ఎంత ఈజీగా చెప్తా. మీరు 100 స్టాండర్డ్ ఫ్రేజెస్ అంటే 100 స్టాండర్డ్ ఫ్రేజెస్ తెలిస్తే, 100 స్టాండర్డ్ ఫ్రేజెస్ తెలిస్తే మీరు 10 మందిలో ఇంగ్లీష్ వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చేయచ్చు అంతే. మీరు బిల్డప్ ఇవ్వాలంటే, ఇంగ్లీష్ వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలంటే ఎన్ని పదాలు తెలియాలి? 100 స్టాండర్డ్ వర్డ్స్ తెలిస్తే కాదు, వెనక ముందు రకరకాలుగా వాడిస్తే చాలు వాళ్ళు. ఇంగ్లీష్ మీరు మాట్లాడాలి అంటే 1000 వర్డ్స్ నేర్చుకుంటే చాలు. ఇఫ్ యు నో 1000 వర్డ్స్ అంటే ఇంకెక్కువ అక్కర్లేదు. 1000 పదాలని వాటిలో నేర్చుకుంటే ప్రపంచం మొత్తం, యూ కెన్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ వితౌట్ కన్ఫ్యూజింగ్ ద పీపుల్, వితౌట్ గెటింగ్ కన్ఫ్యూజ్. యూ కెన్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. 1000 పదాలు నేర్చుకుంటే ప్రపంచం మొత్తం తిరిగేసి సేఫ్గా ఎవరికి కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఇంటికి వచ్చేది. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎన్ని పదాలు కావాలి? 1000 వర్డ్స్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఇది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటారు. 3000 వర్డ్స్ తెలుసుంటే, ఇఫ్ యు నో 3000 వర్డ్స్, 3000 పదాలు తెలుసుంటే నువ్వు ఒక ఇంగ్లీష్ టీచర్ అయిపోవచ్చు. యూ కెన్ బికమ్ ఎ టీచర్ లైక్ మీ హూ కెన్ టీచ్ ఇంగ్లీష్ టు నాన్ నేటివ్ స్పీకర్స్ ఆర్ ఎనీబడి. ఇంగ్లీష్ టీచర్ అయిపోవాలంటే 3000 పదాలు తెలిసే చాలు. చెప్పండి, మాట్లాడాలంటే 1000 పదాలు కావాలి. వెంటనే ఇవ్వాలంటే 100 చాలు. టీచర్ అవ్వాలంటే 3000 పదాలు. మీరు ఇంగ్లీష్లో ఒక ఆథర్ అయిపోవాలి, ప్రొఫెషనల్ అయిపోవాలి అంటే ఎన్ని పదాలు తెలుసా? 5000 పదాలు తెలుసుకుంటే చాలు. సరే, ఇప్పుడు మీరు ఆథర్ అయిపోయి ప్రొఫెషనల్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి, టీచర్ అనుకోవట్లేదు కాబట్టి, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎన్ని కావాలి? 1000 పదాలు తెలుసుకుంటారు. ఫస్ట్ థింగ్ చెప్పండి, 1000 పదాలు మీకు తెలుసా లేదా? మీకు ఒక్కొక్కరు 3-4 వేల పదాలు తెలుసు నాకు తెలిసి. యు నో ఆల్ ద వర్డ్స్ బట్ యు డోంట్ నో హౌ టు పుట్ దెమ్ ఇన్ ద రైట్ వే. దట్స్ ఇట్. స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ ఎ హ్యాబిట్. అందుకే అంటారు ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ టెక్నికల్, ఇట్ ఈస్ సైకలాజికల్. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది సైకలాజికల్గా ప్రోగ్రామ్ అవ్వాలి. ముందు రైటా రాంగా పక్కన పెట్టి మీరు రోజు స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి. ఏం క్రియేట్ చేయాలి? ఎన్విరాన్మెంట్ అంటే తెలుసు కదా, వాతావరణం. క్యాట్ కమింగ్, మిల్క్ డ్రింకింగ్, గొడవలు గోయింగ్, వాట్ ఎవర్ యూ స్పీక్.
Whatever is right or wrong, logical or illogical, true or false, all these keep them aside. Just make a habit of talking in. మరి ఎందుకు మాట్లాడాం మనం? ఎందుకు మాట్లాడాం తెలుసా? సార్ నేను మాట్లాడితే వాళ్ళ క్లియర్గా అర్థం కాదేమో సార్. చెప్పండి, వాళ్ళ క్లియర్గా అర్థం కాదేమో అని కొందరు మాట్లాడడం మానేస్తారు. అంతేనా? చెప్పండి, మీరు మాట్లాడేవి ఎవరికి అర్థమవుతున్నాయని క్లియర్గా అర్థం అవడానికి? ఈ ప్రపంచంలో మీ టీచర్లు చెప్పిన అన్ని పర్ఫెక్ట్ అర్థం అవుతున్నాయా? అర్థం కావు. ఈ ప్రపంచంలో ఎవరికి ఏవి అన్ని అర్థం కావు. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, ఎదుటి వాళ్ళకి మన ఇంగ్లీష్ అర్థం కాలేదనుకోండి, అది వాళ్ళ ప్రాబ్లమా మన ప్రాబ్లమా? మన స్టాండర్డ్ అర్థం చేసుకునే లెవెల్ వాడికి. కాబట్టి మీరేం మాట్లాడాలి? ఇంగ్లీషే మాట్లాడాలి. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడం వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ప్రాబ్లం కాదు కదా. కాబట్టి if you treat a problem as a problem, everything looks like a problem. If you don't treat a problem as a problem, there is no problem. It's a matter of మీరు ప్రాబ్లం అని చూడకూడదు. ముందు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. 1000 పదాలు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, కమ్ హియర్, గో. అయితే కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, నేను ఇక్కడికి వచ్చాను, చిరంజీవి సార్ ఇస్ ద చీఫ్ గెస్ట్ అన్నారు. ఐ ఫీల్ హ్యాపీ. హ్యాపీ ఫీల్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్. చిరంజీవి సార్ ఇస్ ద చీఫ్ గెస్ట్ అన్నారు అనుకో, ఇప్పుడు నేను చీఫా కదా. కాబట్టి చీఫ్కి అంత తేడా ఉంది. షీ గేవ్ బర్త్ టు ఎ బాయ్ ఇన్ ద ట్రైన్లో షీ గేవ్ బర్త్ టు ఎ బాయ్ అంటే ఒక మీనింగ్ వస్తుంది. షీ గేవ్ బర్త్ టు ఎ బాయ్ అంటే బెర్త. కాబట్టి కొన్ని బేసిక్స్ అలాంటి తప్పులు చేయకుండా, ఈ బ్లండర్స్ అంటారు. ఈ బ్లండర్స్ రాకుండా ఉండడానికి 1000 వర్డ్స్ తెచ్చుకుంటే చాలు, ఈజీగా మేము మాట్లాడచ్చు. అసలు ఇంగ్లీష్ భాష అంతా ఎన్ని పదాలతో ఉంటుంది తెలుసా? టెన్సెస్ ఎన్ని ఉంటాయి? మనం అకాడమిక్గా 7th మొదలెడతాం, 12 టెన్సులు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, మెయిన్ కదా. అసలు ఎన్ని పదాలు ఉంటాయి తెలుసా? ఇంగ్లీష్ భాష మొత్తం నేర్చుకోక్కర్లే. టెన్సెస్ అక్కర్లే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కర్లా, ప్రిపోజిషన్స్ అక్కర్లా, కన్వెన్షన్స్ అక్కర్లా, ఇవన్నీ నాన్ సెన్స్ కాదు. అవన్నీ నేర్చుకోక్కర్లా. ఇవన్నీ మీకు అకాడమిక్గా మార్కులు తెచ్చుకోవడానికి నేర్చుకోవాలి. అకాడమిక్గా నేర్చుకోవాలి. 9th 10th డిగ్రీ మార్క్స్ స్కోర్ చేయడానికి, లాంగ్వేజ్ తెచ్చుకోవడానికి, గ్రామర్ దగ్గరికి నేర్చుకోవాలి. అకాడమిక్ పర్పసెస్కి అవన్నీ నేర్చుకోవాలి. కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏం నేర్చుకోవాలి తెలుసా? 3 పదాలు నేర్చుకుంటే చాలా ఇంగ్లీష్ మాట్లాడచ్చు. హౌ మెనీ వర్డ్స్ చెప్పనా? ఏంటా 3 వర్డ్స్? నేను ఈ 3 పదాలని బేస్గా చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకున్నాను. నేను మొట్టమొదటిసారిగా మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ పెట్టినప్పుడు నాకు ఇంగ్లీష్ గ్రామర్ తెలియదు. మీకు తెలుసా? అందరు ఇలాగే స్టూడెంట్స్ అంతా కూర్చున్నారు. 50 మంది జాయిన్ అయినారు ఫీజు పెట్టి. నాకేమో టెన్సెస్ ఎన్ని ఉంటాయి ఏం తెలియదు. మాట్లాడవచ్చు. ఇన్స్టిట్యూట్ పెట్టినా పాస్ట్ టెన్స్ అని చెప్పి హ్యాడ్ ఏదో చెప్తున్నా. ఓ అబ్బాయి చేసి, సార్ పాస్ట్ టెన్స్ అంటే డిడ్ చెప్పాలి కదా, మీరు హ్యాడ్ చెప్తున్నారా ఏంటి అన్నాడు. ఓహో, వాడు అప్పటికి 2-3 కోచింగ్ సెంటర్లో పోయించాడు. నాన్న అప్పుడు మనకు సబ్జెక్ట్ లేదు కదా. పాస్ట్ అంటే హ్యాడ్ వస్తుంది, డిడ్ వస్తుంది, ఏది ఎప్పుడు వస్తారో చెప్తాను. నార్మల్ కూర్చొని రాసుకోవాలి. భయపెట్టి ఆ రోజు రాత్రి వెళ్ళి ఏదో తేడా కొడుతుందని అప్పటికప్పుడు అన్ని మాట్లాడి గ్రామాలు గుర్తు తెచ్చుకొని మొత్తం గ్రామాలంతా ఒక రోజు నేర్చేసుకున్నాను. అది వేరే సంగతి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు మాట్లాడడం వచ్చు కానీ గ్రామాలు తెలియదు. ఇంగ్లీష్ భాష మొత్తం 3 పదాలతో లింక్ అయ్యింది. జస్ట్ 3 వర్డ్స్. నేను ఈ 3 వర్డ్స్ బేస్గా చేసుకొని 186 పేజీలో ఒక పుస్తకం రాశాను. టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ రోజుకి నా ఇన్స్టిట్యూట్లో 30 సంవత్సరాలుగా 10 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ టెన్సెస్ చెప్పలేదు, యాక్టివ్ వాయిస్, పాస్ట్ వాయిస్ చెప్పలేదు, డైరెక్ట్ స్పీచ్ ఉండదు, ప్రిపోజిషన్స్ ఒక పర్టికులర్ లెసన్ చెప్పను, నో గ్రామర్. గ్రామర్ వేరు, అకాడమిక్ అది చాలా అవసరం. కానీ మాట్లాడడానికి 3 పదాలు వెనక ముందు రకరకాలుగా లింకులు పెట్టి మాట్లాడడం రావాలి. ఆ 3 పదాలు ఏంటంటే డూ, బీ, హ్యావ్. ఎన్ని పదాలు? సింపుల్. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ అంటే డూ డస్ ఇట్, బీ ఫార్మ్స్ అంటే ఆమెగారు వజువారు అంటే, హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్ హ్యాస్ హ్యాడ్. దట్స్ ఇట్. ఈ 10 పదాలు నేర్చుకుంటే, ఈ 10 పదాలకి లీడ్ ఓన్లీ 3 పదాలు. ఈ 3 పదాలను మాట్లాడితే, 3 పదాలను ఇంకా పదాలతో లింక్ చేయడం వస్తే అద్భుతంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. దట్స్ ఆల్. స్పీక్ ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్, యు నో హౌ టు యూజ్ దీస్ 3 వర్డ్స్, డూ, బీ అండ్ హ్యావ్. చెప్పండి, ఈ 3 పదాలు నేర్చుకోవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్ యూ నీడ్? You need 1 year? 6 months? 3 months? 3 days is enough. మహా అంటే 30 days రోజు 1 గంట సేపు వేసుకుంటే ఎన్ని రోజులు కావాలి? బాగా ప్రాక్టీస్ కావాలి.
అందుకే 3 words నేర్చుకుంటే చాలు. 3 tenses ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం అని అందుకే అంటారు, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కాదు, దాన్ని కష్టంగా ఫీల్ అవుతుంది. ఇట్స్ సింపుల్. ద లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్. ఇది నేర్చుకోవాలంటే నీకు ముందు కావాల్సిన మాట్లాడాలనే కోరిక ఉండాలి. చెప్పండి, ఇంగ్లీష్ మాట్లాడాలనే కోరిక ఉందా మీకు? ఉందా? సరే, ఆ కోరిక ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ కోరిక ఎలా ఉండాలంటే డిజైర్. కోరిక అంటే ఏమంటుందని? ఓకే, అమ్మాయిలు మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి అమ్మా. 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తగలిగే వాళ్ళు ఎంతమంది ఇంట్లో చేయొద్దండి? 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తేవాళ్ళు ఎవరు లేరా? ఆవిడ చేసి వెతుకుతానమ్మా. ఓకే, ఎవరు లేరు కదా అబ్బాయిలు? మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆగకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తగలిగే వాళ్ళు ఎంతమంది అంటే అమ్మాయిలు ఎవరు చేయట్లేదు, పరిగెత్తము అంటున్నారు. ఒక పని చేద్దాం, వీళ్ళందరూ రోడ్డు మీద నిల్చోబెట్టి వెనకాల 20 పిచ్చి కుక్కలు వదిలేద్దాం. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, నేను చెప్పాలమ్మా, మీరు 5 కిలోమీటర్లు పరిగెడతారా లేదా? ఉరుకుడే ఉరుకుడు ఉరుకుతాను. మీరు పోతాను రెడ్ సిగ్నల్ పడింది, ఆగుతారా? సిగ్నల్ జాతానే, నీ మేకప్ పోతుంది, డోంట్ వర్రీ, చెప్పులు తెగిపోతాయి, నో ప్రాబ్లం, అంతే కదా. ఉరికి 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 ఆ కుక్క నుండి తప్పించుకొని అంటారు, అసలు ఎట్లు ఉరికిందో నాకే. అంటే అర్థం ఏంటంటే 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తగలిగే శక్తి, ఎనర్జీ, ఎబిలిటీ ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయిలో ఉంది. కానీ ఇప్పుడు ఉరకాలనే కోరిక లేదు. కుక్క రాగానే కోరిక స్టార్ట్ అయింది. ఆ కుక్క పిచ్చిదైతే కోరిక ఏమైంది? ఎక్కువైంది. ఒంట్లో ఎనర్జీ అంతా బయటకు వచ్చింది. అలాగే నేను ఇంగ్లీష్, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ మీన్స్ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ఫ్రేజ్, ఎవ్రీ సెంటెన్స్, ద స్ట్రక్చర్, ద ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ మైండ్. But the problem is, now you don't have a desire to speak. You don't have a goal to speak. మీరు మాట్లాడడం మొదలెడితే ఎక్కడెక్కడ దాక్కున్నాయన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఆ కోరిక ఉండాలి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిజైర్. కోరిక ఎంత ఉండాలి? అసలు చిన్న కోరిక ఉండకూడదు. ఎలా ఉండాలి కోరిక? బిగ్ డిజైర్. వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఏమంటారు? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను. మీకు తెలుసా, నా ఆఫీస్ వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళని, 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆఫీస్ బాయ్గా పనిచేసిన వాళ్ళు 16 మందిని. మీరు ఎక్కడ? శ్రీకాకుళంలో ధనుష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, విజయవాడలో రాజాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, పాలకొల్లులో చారీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, ఇలా పేరు చెప్తాను. 18 ఆల్మోస్ట్ 18 మంది, 14 మంది 10th క్లాస్ ఫెయిల్ అయిన ఆఫీస్ బాయ్గా చేసిన వాళ్ళని కావాలని వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ చేత స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టించారు. 14 మంది వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ రన్ చేస్తూ వాళ్ళు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ చెప్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఓన్లీ కావాల్సింది ఏంటంటే డిజైర్. ఏంటది? ఇప్పుడు చెప్పండి, డిజైర్ ఎట్లా ఉండాలంటే చిన్న డిజైర్ ఉండకూడదు. ఎలా ఉండాలి? ఇప్పుడు నీ ముందుకు బెంచ్ కార్ వచ్చింది అనుకో, నువ్వు చూడగానే బెంచ్ కార్ కనపడింది. ఆ కారు చూడగానే నీకు ఒక కోరిక వస్తుంది. వస్తుందా? ఏం కోరిక రావాలి? దాన్ని చూడవాలన్నా కోరిక, కుర్తి కోరికలు. కారు చూడగానే ఇలాంటి కారు నేను కొనాలని కోరిక రావాలని ఇందులో ఒకసారి ఎక్కితే బాగుండు, దీనికి డ్రైవర్ వస్తే బాగుంది, ఇలాంటి చిన్న కోరిక రాకూడదు. బిగ్ డిజైర్ చెప్తాను. బిగ్ డిజైర్కి స్మాల్ డిజైర్. నీకు వంటలు వచ్చా తల్లి? వంటలు వచ్చారా? వచ్చే గొప్ప చెప్తుందా? ఎంతమందికి వచ్చి వంటలు చేస్తాడు? ఓ సూపర్, చాలా మందికి వచ్చి. ఎందుకు అడుగుతున్నాను సార్ అంటే, మొన్న ఏదో డిగ్రీ కాలేజీ పోయినా, అమ్మాయిలు డిగ్రీ అమ్మాయిలు వంటలు వచ్చా అంటే అందరూ చేయిస్తారు. ఓ అమ్మాయిని ఏం వండుతావు అంటే టీ వండుతా సార్ అన్న. అది పరిస్థితి. అందుకే ఈరోజు చదువుకుంటున్న వాళ్ళు ఎట్లా తయారయ్యాలంటే కూరగాయలు, నేను చదువుకుంటున్నా కదా అని ఏ పని నేర్చుకోవట్లేదు. అన్ని పనులు చేయాలి. ఇంట్లో అంట్లు తోమడం నుండి ఇల్లు తోమడం వరకు అన్నీ చేసుకోవాలి. మన పనులు మనం చేసుకోవాలా అవుతా? ఎందుకు చెప్పారంటే కోరిక చిన్నది ఉంటాయి. ఇప్పుడు మీరు క్యాండిల్ పెట్టారు, క్యాండిల్ మీద ఫైర్ ఉంది. మీరు ఆ క్యాండిల్ ఫైర్ ఇలా పెడితే గాలి వస్తే ఉంటుందా, ఆరిపోతా? చూసుకోండి, క్యాండిల్ ఫైర్ లాగా ఉండకూడదు మన కోరిక. వైల్డ్ ఫైర్ అంటే అడవిలో అగ్గి పెట్టినట్టు ఉండాలి. వైల్డ్ ఫైర్ అంటే తెలుసా? మీరు అదే క్యాండిల్ మీద కాకుండా ఒక అగ్గిపుల్లకి ఇంకా అడవిలో పెట్టండి, గాలి వచ్చిందనుకో అడవి ఇంకా అంటుకుంటుందా, ఆరిపోద్దా? అంటుకుంటుంది.
విండ్ ఎంత ఎక్కువ వస్తే అంత స్ప్రెడ్ అయ్యి అడవంతా అలుముకొని పచ్చి చెట్లు కూడా అందులో పడి కాలిపోతూ ఉంటాయి. ఆ మంటను ఆర్పడానికి ఎవరు చూసినా వాడికి కూడా అంటుకుంటుంది. దట్ ఇస్ కాల్డ్ వైల్డ్ ఫైర్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలని కోరిక వైల్డ్ ఫైర్ లాగా ఉండాలా, క్యాండిల్ ఫైరా? ఇప్పుడు మనం చిన్న కోరిక పెట్టుకున్నాం, ఐ ఆల్సో వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా. చిన్న క్యాండిల్ పట్టుకొని ఇలా వచ్చావు అనుకో, అసలే మన ఫ్రెండ్స్ కామెడీ ఎక్కువ, ఎవడో ఒకటి అంటాడు, ఈ క్యాండిల్ ఆరిపోతుంది. అంటే అర్థం ఏంటంటే నీ కోరిక బలంగా లేకపోతే నువ్వు మాట్లాడేప్పుడు ఎవడు క్రిటిసైజ్ చేసినా, విమర్శించినా, కామెంట్ చేసిన వెంటనే మాట్లాడడం మానేస్తాం. అందుకే ఫస్ట్ డిజైర్. ఏంటది? డిజైర్ తెచ్చుకోండి. ఇంగ్లీష్ మాట్లాడాలంటే డిజైర్ ఉండాలి, ఒక ఎమోషనల్ కనెక్షన్ కావాలి. ఇంగ్లీష్కి మనకి ఒక ఎమోషనల్ కనెక్షన్ కావాలి. ఎమోషనల్ కనెక్షన్ అంటే తెలుసా? ఎమోషనల్ కనెక్షన్ అంటే మీరు ముందు మానసికంగా తయారవ్వాలి. టెక్నికల్గా సబ్జెక్ట్ నేర్చడం అనేది అది చాలా ఈజీ. మొన్న ఒక ఆవిడ, మీరు పేపర్లో చదివి ఉంటారు న్యూస్, ఏమైందంటే పొద్దున్నే ఆవిడ హస్బెండ్ పేపర్ చదువుతున్నాడు. పేపర్ చదువుతుంటే ఆవిడ కాఫీ ఇచ్చింది. కాఫీ అన్నాక షుగర్ తక్కువ వేసింది పాపం బయట. ఆయన మామూలుగా చెప్పొచ్చు కదా, ఏమన్నాడు కదా, ఇది కాఫీ నీ మొహం లెక్క ఉంటుంది, ఈ కాఫీ నీ మొహం లాగా ఉందన్నాడా? అలా తింటే ఊరుకుంటారు లేడీస్? ఆవిడ ఏమన్నది కదా, అటు తిరిగి ఈ మొహం కోసం కదా అప్పుడు సగం వినబడ్డది, సగం. జెంట్స్ వీక్నెస్ ఏంటంటే వినబడకుండా మాట్లాడితే వీడు ఇరిటేషన్ అయిపోతాడు. ఈయనుండి ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు అన్న, నేనే ఏమన్నా ఆయన ఏం చేశాడు, పేపర్ చదువుతున్నాడు కదా, పేపర్ తీసి ఆవిడ ఇసిరేసింది, ఇలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? ఎందుకంటే ఆయన తెలుసు న్యూస్ పేపరు ఇసిరేస్తే ఆమెకి తాగినా ఏం కాదు అనే విషయం ఆయనకి తెలుసు అని కోపంతో న్యూస్ పేపర్ తీసి ఆమెకి ఇసిరేసేది. సరిగ్గా అదే టైంకి ఆమె కిచెన్లో అల్లం వెల్లుండి నూరుతుంది. అల్లం పచ్చడి మాట ఆవిడ నువ్వు పేపర్ ఇస్తుంటావు అని ఆవిడ రాయిస్ వేసింది. అది వచ్చి కరెక్ట్గా కంట్రోల్ రాసింది పాపం స్పాట్. తెల్లారి పేపర్లో న్యూస్, భర్తను బండతో బాధి చంపినా. ఇప్పుడు చెప్పండి, ఆవిడ క్రిమినలా? కాదు, ఆవిడ క్రిమినల్ కాదు, ఆవిడ నేరస్తురాలు కాదు, ఆవిడ చంపాలనే ఉద్దేశం కూడా. మరి ఈయన న్యూస్ పేపర్ ఎందుకు దాకలే, ఆమె రాయి ఎందుకు దాకిందంటే ఒక సైకాలజిస్ట్ శివసారికి బాగా తెలుసు. అర్థమైందా? శివసారి ఇలాంటివి అసెస్ చేస్తూ ఉంటాడు, ఏ ప్రాబ్లం వచ్చినా సైకాలజిస్ట్గా అన్ని చూస్తూ ఉంటాడు. ఆయన న్యూస్ పేపర్ ఇచ్చిన విషయంలో ఆయనకు కొట్టాలనే ఉద్దేశం అసలు ఊరికే భయపెట్టడానికి న్యూస్ పేపర్ ఇసిరేసింది. కానీ ఆవిడ ఎన్నోసార్లు అనుకున్నది ఈయన వేసేస్తే బాగుండదు అనుకొని డ్రాప్ అయింది. సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయి ఉంది, కోపమంతా ఫిక్స్ అయ్యి అవకాశం వచ్చినప్పుడు అది కరెక్ట్గా కనెక్ట్ అయింది. లేడీస్ క్రికెట్ ఆడుతున్నారు తెలుసా ఈ మధ్య? మొన్న ఒక లేడీస్ క్రికెట్లో ఒక ఆవిడ కూడా ఒకే ఓవర్లో 6 బాళ్ళగా 6 వికెట్లు తీసేసిండ. ఏమ్మా తల్లి ఎలా తీసావు, ఎలా కొట్టుకుంటే ఎటు చూసినా మా ఆయన వేసే కనపడుతున్నా క్రికెట్ అనేది. ఎందుకు చెప్తున్నానంటే మీరు మెంటల్గా కనుక ఫిక్స్ అయితే, ఇంగ్లీష్ నేర్చుకోవాలని మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్లీ ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. ఎక్కడ ఫిక్స్ అవ్వాలి? ముందు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అందుకే యువర్ మైండ్ ఇస్ సంథింగ్. అందుకే ఏమంటారు కదా, మీరు ఎంత పవర్ఫుల్ మీ మైండ్. ఒకటి మనం మాట్లాడుతున్నాం నాలెడ్జ్, రెండవది ఏంటి యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, మూడవది ఏంటి ఏ స్కిల్ కావాలి? కమ్యూనికేషన్ స్కిల్. ఏ స్కిల్ కావాలి? కమ్యూనికేషన్. ఏ భాషలో ఉండాలి? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎన్ని వర్డ్స్ నేర్చుకోవాలి? 3 words. అంటే ఎన్ని 1000 words రావాలి? 1000 words ఆర్ 3000 words. ఎన్ని టెన్సెస్ నేర్చుకోవాలి? 3 tenses. దాట్స్ ఇట్. 3 నేర్చుకుంటే చాలు, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడితే. మెయిన్గా మాట్లాడాలనే కోరిక మీకు ఉండాలి. అలా ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. మీరు సబ్కాన్షియస్ మైండ్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. అలా ఫిక్స్ అయితే ఇంగ్లీష్ వస్తుంది, ఈజీగా వస్తుంది, దాన్ని బాధపడక్కర్లేదు. రైట్. ఇప్పుడు నేను చెప్పాను, నమ్ముతారా మీరు? నమ్ముతారా లేదా? బట్ నన్ను నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మాలా? యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బట్ చాలా మంది స్టూడెంట్స్కి ఇవ్వాలి రేపు
స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇంతకుముందు సార్ అడుగుతుండే, శివ సార్ కార్లో మేము మాట్లాడుతున్నప్పుడు వింతగా ప్రవర్తిస్తున్నారు ఈ రోజుల్లో ఇలా అంటూ ఏవో టాపిక్స్ వచ్చాయి. రైట్, ఈ రోజుల్లో పిల్లలంతా ఎందుకు అలా వింతగా, ఈ రోజుల్లో సోషల్ మీడియా, సెల్ ఫోన్లు, డిజిటల్ వరల్డ్లో మీ మీద ఎన్నో ప్రభావాలు ఉంటాయి. వాటన్నిటి నుండి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది ఇందులో అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు? ఎంతమంది అగ్రికల్చర్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు? ఆల్మోస్ట్ ఉన్నారు కదా. నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి నాకు ఓకే. థ్యాంక్ యూ. మనం ఒక విత్తనం వేశారు అనుకోండి, రైతు విత్తనం వేశాడు, మీరు చూస్తుంటారు మీ నాన్న. ఒక విత్తనం వేయాలి అంటే విత్తనం వేస్తే దాన్ని పురుగులు కొట్టేస్తాయి. మరి అది పురుగులు కొట్టకుండా ఉండాలంటే ముందు విత్తనాన్ని ఏం చేయాలి? ఫెర్టిలైజ్ చేస్తారు, మందేస్తారు విత్తనాన్ని, ఫెర్టిలైజ్ చేస్తారు. మరి ఆ విత్తనం ఏ హాని చేయకపోయినా భూమిలో పెట్టగానే, విత్తనం భూమిలో పెట్టగానే క్రిమి కీటకాలు వచ్చి ఆ విత్తనం మీద దాడి చేస్తాయి. రైతు దాన్ని ఫెర్టిలైజ్ చేసి కాపాడతాడు. ఆ విత్తనం మొలకెత్తగానే చూడండి, మొలకలు వస్తాయి కదా, పక్షులు వస్తాయి. పక్షులు వచ్చి మొలకల మీద దాడి చేస్తాయా లేదా? మరి ఆ విత్తనం పక్షులకు ఏమైనా హాని చేసిందా? కానీ పక్షులు వచ్చి దాడి చేస్తాయా? ఆ రైతు ఎర్రగుడ్డలు, పచ్చగుడ్డలు కట్టి ఆ నారు అప్పుడే మొలకల్ని కాపాడతాడు. కొంత పెద్దగా అవుతుంది ఆ మొలక. ఇంత పెద్దగా అయిన తర్వాత పక్షులు, క్రిమి కీటకాలు దాన్ని ఏం చేయలేవు. కానీ అప్పుడు కూడా దానికి ఎనిమిస్ ఉంటాయి. గొర్రెలు, మేకలు వస్తాయి, చూసారా? గొర్రెలు, మేకలు వచ్చి తింటాయి, దాడి చేస్తాయి దాన్ని. అప్పుడు రైతు వాటి నుండి కంచేసి కాపాడతాడు. ఆ మొలక ఇంకా పెద్ద చెట్టు అవుతుంది, ఇంత పెద్దగా అవుతుంది. అప్పుడు ఈ మేకలు, గొర్రెలు, పక్షులు ఏమీ చేయలేవండి. కానీ ఎనిమిది సైజు మారుతారు. దున్నపోతులు, బర్రెలు, ఆవులు వస్తాయి చూసారా? వచ్చి ఊరికి ఇట్లా రాకి ఇరగొడతాయి. వాటికి ఏమైనా వస్తుందా? ఉట్టిగా దురద రాకి అప్పుడు రైతు ఏం చేస్తాడు? దాని చుట్టూ కందకం కడతాడు, కందకం తవ్వి కాపాడతాడు. ఇట్లా ఒక విత్తనం ప్రతి స్థాయిలో దాని మీద దాడి జరుగుతూనే ఉంటుంది. చివరికి ఆ విత్తనం కాస్త పెద్ద చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు దాని మీద ధ్వంసం చేయాలని చూస్తే క్రిమి కీటకాలు వచ్చి ఆ చెట్టు పొర్రలోనే గూళ్ళు పెట్టుకుంటాయి, అవునా కదా? మొలకలుగా ఉన్నప్పుడు ధ్వంసం చేయాలనుకున్న పక్షులన్నీ వచ్చి ఈరోజు ఏ చెట్టు మీద ఉంటాయి? అదే చెట్టు. దాన్ని ధ్వంసం చేయాలని చూసిన మేకలు, గొర్రెలు వచ్చి అదే చెట్టు కింద ఉండి ఆకులు తింటూ ఉంటాయి. దాన్ని ధ్వంసం చేయాలని చూసిన ఆవులు, గేదెలు, బర్రెలు అన్నీ కూడా వచ్చి ఎండొచ్చినా వానొచ్చినా అదే చెట్టు కింద ఉంటాయి. అంటే అర్థమైంది, నువ్వు ఎదుగుతున్నప్పుడు అందరూ నీ మీద దాడి చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు తట్టుకొని నువ్వు కాపాడుకొని ఎదిగితే నిన్ను తిట్టిన వాళ్ళు, నీ మీద దాడి చేసే వాళ్ళంతా మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తారు? మీరు ఎగ్జాంపుల్ అంటే మనల్ని మనం ఒక రైతులా కాపాడుకోవాలి. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, మీ ఇంగ్లీష్కి స్టార్టింగ్లోనే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో నానా నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటావు. నీ కీటకాలు ఉంటాయి ఇంట్లోనే. నీ శత్రువులు ఎవరు ఉంటారు? మీ తమ్ముడు, చెల్లి ఉంటారు కదా. అన్నట స్పోకెన్ ఇంగ్లీష్ అట, తండ్రిగా వాడికి పైసలు కట్టకు నాయన అంటారా లేదా? మీరు దాన్ని కన్విన్స్ చేసుకొని కాపాడుకోవాలి. మీరు పోనీ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, క్లాస్కి వచ్చి మీ ఫ్రెండ్ గోయింగ్ మ్యాన్ అన్నావు అనగానే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా? మిమ్మల్ని కామెంట్ చేస్తారా? వచ్చేటోడు పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ బిల్డప్ గాడు కామెంట్ చేస్తారు. కామెంట్లను తట్టుకొని కాపాడుకోవాలా వద్దా? పోనీ నువ్వు ఇంగ్లీష్ మంచిగా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు అనుకో, అప్పుడైనా అందరూ ఒప్పుకుంటారు అనుకుంటున్నావా? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటే మీ పక్కింటో ఎవరో వస్తాడు వచ్చి, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు కదా, మీ నాన్నకి నువ్వు ఎన్నో కొడుకు చెప్పరా ఇంగ్లీష్లో అంటాడు. ఎన్నో అనేదానికి డైరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఉండదు. దాన్ని అమృతిస్తున్నారు యూ ఫాదర్ డిఫరెంట్గా అడగాలి. అది నీకు రాదు. వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నీకు రాదు. రాకపోతే వాడు ఏమంటాడు? మరి ఏం నేర్చుకున్నవరా ఈ రోజు? దున్నపోతా అంటే వీడు నిజంగా దున్నపోతు. రాకి నీ చెట్టు కొట్టడానికి వచ్చే దున్నపోతుంది. నీకు ఎన్ని వచ్చినా పట్టించుకోడు, రాన్ని పట్టుకొని నిన్ను. మీరెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు. ఎవరైనా బిహేవ్ చేసినా మీరు టాలరేట్ చేయొద్దు. వాడు ఏమన్నా మీరు ఇంగ్లీష్లోనే చెప్పండి. మనం ఇంగ్లీష్లో మాట్లాడదామా? స్కూల్లో మాట్లాడదాం. మీరు అనుకుంటారు సార్ అందరు నవ్వుతారు సార్, తప్పులు పోతాయి నవ్వుతారు. నిజంగా చెప్పండి, తప్పులు పోతే నవ్వుతారని కదా సార్. పరువు పోతుంది సార్, నీకున్నది 10 కేజీల పరువు అని పోతాయి. మీరు అవన్నీ ఆలోచించవద్దు. నవ్వుతారు సార్. చెప్పండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు కదా.
నవ్వడం అంటే నన్ను అవమానిస్తున్నారా, నా మాటని ఆస్వాదిస్తున్నారా? నువ్వు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడగానే తప్పులు పోయినాయి, వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు తెలుసా? నీకు ఇంగ్లీష్ రావాలి కాదు, వాడు ఊహించుకుంటాడు నేను ఎక్కడికి పోతున్నా ఆ పరిస్థితి కూడా వాడికి రాదు కాబట్టి వాడు అలా నీ ప్లేస్ ఊహించుకొని అవుతారు, అంతేగాని నిన్ను అవమానించడం కాదు. కాబట్టి ఇంకో విషయం చెప్తాను, మీరు మాట్లాడితే వాడు నవ్వుతున్నాడు, నవ్వుతే తప్పు లేదు. నీ మాటలు తట్టుకోలేక బాధపడి వాడు ఏడిస్తే నువ్వు ఆలోచించాలి. కాబట్టి రైట్ ఆర్ రాంగ్ గా ట్రూ ఆర్ ఫాల్స్ పక్కన పెట్టండి. ఈ రోజు నుండి స్కూల్లో ఎక్కడైనా ఏం మాట్లాడాలి? ఇంగ్లీష్ మాట్లాడాలి. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే తప్పు మాట్లాడని జైలు వేశారా, సస్పెండ్ చేశారా? మరి నువ్వే పడుతున్నారు. చిన్న పిల్లగాడు చూడండి, జనాలు ఎంత మంచోళ్ళు ఉంటారంటే అర్థం చేసుకుంటుంది ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడి. దే అండర్స్టాండ్ వాట్ ఎవర్ యూ స్పీక్. ఐ టెల్ యు వన్ సింపుల్ ఎగ్జాంపుల్. చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు ఒకరోజు మాటలు రావానికి తత్తే అంటాడు. ఏమన్నాడు? తత్తే అంటాడు. ఏదో మనకు వచ్చి చేసేది తత్తే అంటాడు. కావాలనుకుంటారు ఫస్ట్ తత్తే అనగానే అక్కడ తాత ఉన్నాడు అనుకో, తాత దేవుడు తాత అంటాడు. నిజంగా చెప్పండి, తాత వాడికి అప్పుడు రిలేషన్స్ తెలుసా? వాడు తత్తే అంటే తాత అంటాడు, వాడు తాత తాత అంటున్నాడు అంటాడు. అక్కడ తాత లేదు. వీడు తత్తే అన్న టైంకి అత్త వచ్చింది అనుకో, ఆవిడేముంటది? వాడు అత్త అన్నాడు. వాడికి అత్త తెలీదు, తాత తెలీదు. వాడు ఏమన్నాడు? తత్తే. మీరు కూడా మీకు తెలిసిన తత్తే ఇంగ్లీష్లో మాట్లాడండి. ఎవడికి కావాల్సింది వాడు భయపడదు. ఫస్ట్ సారీ థ్యాంక్ యూ ప్లీజ్ కమ్ హియర్. మీరు ఎలా ఉండాలంటే ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు హలో అలా కాదు, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి. యూ హావ్ టు మేక్ హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. రైట్ ఆర్ రాంగ్ కీప్ ద సైడ్. ఇప్పుడు నేను కొన్ని సెంటెన్స్ మాట్లాడు. యు ఆర్ ఫాలోయింగ్ మీ, యు ఆర్ ఆల్ హ్యాపీ, ఐఎమ్ టీచింగ్ వెల్. ఇప్పుడు నేను మాట్లాడిన 3 సెంటెన్స్లు బండ్ల తప్పు. మీ టీచర్లకు తెలుస్తుంది, గ్రామర్ తెలుస్తుంది. నేను మాట్లాడిన దాని సెంటెన్స్ తప్పే, కానీ మీరంతా ఎస్ సార్ ఎస్ సార్. మీకు తప్పులుగా అనిపించినాయా? అనిపించలేదు, కానీ మీరు నా కమ్యూనికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు ఎట్లా ఉంటుందంటే అర్థం చేసుకోవాల్సింది మీరు కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడడం. ఇంగ్లీష్ మాట్లాడడం వేరు, గ్రామర్ నేర్చుకోవడం వేరు. గ్రామర్ అవసరం, అది అకాడమీలో చాలా అవసరం, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం మాత్రం అలవాటు, సైకలాజికల్. అందుకే హౌ టు మెంటలీ గెట్ ప్రోగ్రామ్, దట్స్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుతున్నాం. స్కిల్స్ లాస్ట్ ఒకటి హెచ్ ఉంటుంది, క్యాష్లో కే ఒకటి. కే ఫర్ నాలెడ్జ్ ఉండాలి, యాటిట్యూడ్ పాజిటివ్, కమ్యూనికేషన్ స్కిల్స్. 4వది హెచ్. హెచ్ ఫర్ మానవ సంబంధాలు. హెచ్ ఫర్ మళ్ళీ చెప్పండి, హెచ్ ఫర్ ఈ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఈరోజు ఏమైపోయాయంటే, ఎందుకు చెప్పాలంటే మనం జంగల్లో జానవర్ లాగా ఎవరి లైఫ్ వాళ్ళు బతికేస్తున్నాం. ఈ హ్యూమన్ బీయింగ్స్ కనెక్ట్ అవ్వట్లేదు. ఈరోజు చాలా మంది యూత్ పేరెంట్స్తో కనెక్ట్ అవ్వట్లేదు, గ్రాండ్ పేరెంట్స్తో అసలు కనెక్ట్ అవ్వట్లేదు. చుట్టుపక్కల ఉన్న నేబర్స్తో ఏదో ఏలియన్స్ లాగా చూస్తున్నారు. వాళ్ళు ఎవరికి కనెక్షన్స్ లేకుండా పోతున్నాయి, ఎమోషనల్ కనెక్షన్స్. ఆ కనెక్షన్స్ వల్ల ఏమవుతామని మీరు అనుకుంటున్నారు, కానీ తెలుసా మీకు ఈ ప్రపంచంలో తెలియని విషయం ఏంటంటే 60% ఆఫ్ ద బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాపెన్స్. 60% of the business and success in this world happens only based on your human connections. నేను ఇంతకుముందు క్యాజువల్ ఏదో మాట్లాడుతుంటే మన సక్సెస్కి ఏం కారణం అంటే మన రిలేషన్. సార్తో మాట్లాడుతుంటే ఏమన్నారు సార్ ఆ మాట? సార్ ఇందులో 500 మంది నా స్టూడెంట్స్ వల్ల పిల్లలే సార్ అన్నారు. 500 మంది స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలే ఇప్పుడు ఇందులో ఉన్నారు. సార్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు మీ ఫ్రెండ్స్లో ఉన్నారంట. అంటే ఆ హ్యూమన్ కనెక్షన్స్ అనేవి ఈ సక్సెస్కి ఎట్లా సహాయపడుతూ ఉంటాయి. మీకు పక్క వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఎంత అవసరమో చెప్తున్నాను. మీరు నీ పేరు ఏంటన్నా? తేజ అనమాట. మొన్న సినిమాకి పోయింది. సినిమా పేరు ఏంటంటే నువ్వు వస్తానంటే ఎంత ఇంటెలిజెంట్ రా. క్లాస్లో క్వశ్చన్స్ అడగానే ఆన్సర్ చెప్తే ఎంత బాగుంటుంది. తేజ కదా, తేజ ఒక్కడే ఇంకా 2 టికెట్లు ఉన్నాడు. ఒకటి తేజకి, ఇంకోటి ఎవరికి? ఫ్రెండ్ కోసం. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? సరే, ఫ్రెండ్ కోసం అన్నాడు. ఓకే, సినిమా స్టార్ట్ అయింది. నేషనల్ షో 2 గంటలకు అందరూ సినిమా చూస్తున్నారు. కానీ తేజ బయట ఉన్నాడు, వీళ్ళ ఫ్రెండ్ రావట్లేదు. మీ ఫ్రెండ్ 2 బాగా అయితే అందరూ సినిమా చూస్తున్నారు, వీళ్ళ ఫ్రెండ్ మాత్రం రావట్లేదు.
ఎలా 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 అనుకున్నాను. అటు చూస్తే ఒక వెయింగ్ మిషన్ ఉంది. మీకు సినిమా థియేటర్లో వెయింగ్ మిషన్ ఉంటుంది ఎప్పుడైనా. అందులో వెళ్ళి మనం ఒక 5 రూపాయల కాయిన్ వేస్తే కాయిన్ లోపలికి పోయి ఒక టికెట్ బయటకు వస్తుంది చూసారా. ఆ టికెట్ మీద వెయిట్ ఉంటుంది. ఏమిటి ముందు వెయిట్ ఉంటుంది, వెనకాల అదృష్టం రాసి ఉంటుంది ఫార్చ్యూన్. మనోడు 5 రూపాయల కాయిన్ వేసిండు, 2 బావైంది, టికెట్ కొన్నాడు, ఫ్రెండ్ రావట్లేదు, కాయిన్ వేసిండు, కాయిన్ లోపల పోయింది, టికెట్ బయటకు వస్తలేదు. దరిద్రం అట్నే ఉంటుంది కోసం. శివ ఇప్పుడు చెప్పమ్మా, నీ కాయిన్ లోపలికి పోయింది, టికెట్ రావట్లేదు, ఏం చేస్తావు? సైలెంట్గా ఉంటాం. ఇంకో కాయిన్ వేసింది, ఇంకో కాయిన్ కూడా పోయింది. అప్పుడు ఏం చేస్తుంది? కోపం వస్తుంది. వెరీ గుడ్, ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. కోపం వచ్చి ఏం చేస్తాం? వెళ్ళి తంతాడట. ఎవరిని? ఆ బాక్స్ మిషన్ని తంతాడు. ఇప్పుడు శివ వెళ్ళాడు, ఫాట్మను తన్నాడు మిషన్ని, వచ్చిలా నిలబడ్డాడు. ఈలోపు నీ పేరేంటి? సుశాంత్ ఆ మిషన్ పనిచేస్తలేదని వెళ్ళిపోతాం. సుశాంత్ ఒక కాయిన్ పట్టుకొని ఆ మిషన్ వైపు పోతున్నాడు, నువ్వు చూసావు. ఇప్పుడు సుశాంత్కి చెప్తావా చెప్పవా? చెప్పండి, చెప్తావా చెప్పవా? చెప్పం. ఎందుకు చెప్పాం? ఇప్పుడు సుశాంత్ కాయిన్ వేసిండు, కాయిన్ పోయింది. అప్పుడు వెళ్తాడు మనోడు, ఇది కూడా పోయింది అంటాడా లేదా? ఇప్పుడు సుశాంత్ పన్ను అన్నాడు, ఇలా 10 మంది 10 కాయిన్స్ వేశారు, 10 టన్నులు అన్నారు. ఇప్పుడు ఆ మిషన్ పనిచేస్తుందా? మరి ఆ మిషన్లో నుండి టికెట్ బయటికి రావాలంటే మిషన్లో ఉండే పార్ట్స్ అన్నిటికి మధ్య కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఉండాలి. అప్పుడే టికెట్ బయటకు వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మీరు ఒక మిషన్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ దిస్ బాయ్. మీరు ఇంట్లో బయటకు రావాలంటే తెలుసా, మీ చుట్టూ ఉండే ఆ మిషన్లో అన్ని మిషన్స్ మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ ఉండాలో, కోఆపరేషన్ ఉండాలో, అన్నీ కలిసి ఎలాగైతే పనిచేస్తాయో అప్పుడే టికెట్ బయటకు వస్తుంది. అలాగే మీ జీవితంలో సక్సెస్ రావాలంటే కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో మీకు మంచి రిలేషన్స్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. ఉండాలా ఉందా? ఇప్పుడు స్కూల్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఫ్రెండ్స్తో మంచి రిలేషన్స్ ఉండాలా ఉందా? ఉండాలి. ఆ రిలేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ రిలేషన్స్ మీరు బాగా ఫస్ట్ రిలేషన్స్ బాగా పెంచుకోవాలంటే ముందు మొహంలో ఏముండాలి? స్మైల్. ఏంటది? కొందరు ఉంటారు వాడు ఎన్ఎంఎన్ఈ అంటే తెలుసా? చెప్పండి, ఎన్ఎంఎన్ఈ. నా మొహం నా ఇష్టం, నువ్వు ఎవడ సాడ్గా పెడతారు, అలా అస్సలు పెట్టద్దు. మీరు ఎప్పుడైనా మీకు చిన్న సంగతి చెప్తారు, మీరు బాగా గుర్తు చేసుకోండి. ఫంక్షన్లకి అలా పోయినప్పుడు మీరు ఇవ్వదా, చిన్న పిల్లల్ని ఎవరిని ఎత్తుకున్నప్పుడు అమ్మ ఎత్తుకుంటుందా, నాన్న ఎత్తుకుంటాడా? ఫంక్షన్లో పోయినప్పుడు ఫస్ట్ అమ్మ ఎత్తుకుంటుంది, అని ఈవిడి అన్నీ తయారు చేసి తీసుకుపోతారు. అక్కడికి పోయేదాకా పిల్లల్ని అమ్మ ఎత్తుకుంటారు. ఫంక్షన్ పోతుందండి, ఆ పిల్లవాడు ఏం చెప్తాడు, చిన్న పిల్లవాడు వాడి ఫ్రెండ్స్ రైటింగ్ అంతా చూసి ఇక నవ్వుతూ ఉంటాడు. నవ్వగానే ఎవరు ఎత్తుకుంటారు? ఇప్పుడు నాన్న వస్తాడు, వచ్చి వాడిని ఎత్తుకొని ఇక ఫంక్షన్ వేసుకొని ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతాడు. సీ మై ప్రోడక్ట్, దిస్ ఈజ్ ఎ న్యూ ప్రోడక్ట్. మార్కెటింగ్ ఫంక్షన్ హాల్ అంతా తిరుగుతాం. ఈలోపు ఎవడో కొంచెం కళ్ళం అంటాడు ఉంటాడు, నా లెక్క ఎవరు నవ్వుతూ చూడ, వాడు వచ్చి కూరని ఒక క్యూట్గా ఉన్నాడు రాని ఇట్లా గిచ్చుతాడు. ఇప్పుడు గిచ్చగానే పిల్లల్ని అలా టచ్ చేయకూడదు కదా, ఇది సాడిస్తే గిచ్చుతాడు. ఇలా వీడు గిల్లగానే వీడు ఏం చేస్తుంటా అంటాడు. ఇప్పుడు బేనగానే నానేం చేస్తాడు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏమే ఇగో పెట్టండి నువ్వు. ఇప్పుడు ఆమె వస్తుంది, కాదు నాన్న ఎందుకు ఎలా ఇవ్వాలి, ఏడుపు తెచ్చుకోవద్దా, ఏమి ఏడుతాడు ఇగో అంటాడు. ఆమె వచ్చి ఒక డైలాగ్ ఎత్తుంది, పవర్ఫుల్ డైలాగ్. వెధవ వీడు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాడు, ఈ వెధవని ఆయన అన్నదా వాడిని అన్నదా ఎవరికి అర్థం కాదు. కమ్యూనికేషన్ అంటే అదే చెప్తున్నాను, ద బ్యూటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది, వర్డ్స్ వేరు, వాటి మీనింగ్స్ వేరు ఉంటాయి, సిచ్యువేషన్. ఇప్పుడు చెప్పండి, నవ్వే కొడుకు నాన్న ఎత్తుకుంటాడు, ఏడవగానే అమ్మ పిలుస్తాడు, అమ్మ కూడా ఏడ్చే కొడుకుని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే, ఏడ్చే పిల్లవాడిని ఎత్తుకోవడానికి అమ్మ నాన్నకే ఇష్టం ఉండదు. ఈ ఏడు మొహాన్ని ఎవరు ఇష్టపడతాడు ఈ ప్రపంచంలో? కాబట్టి ఏడు మొహాలు పెట్టుకొని క్లాస్కి రాకూడదు, ఏడు మొహం పెట్టుకొని పుస్తకం పట్టుకోకూడదు, ఏడు మొహం పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళకూడదు, ఏడు మొహంతో ఎక్కడికి వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? వెళ్ళాలి. అవే మీరు ఎప్పుడైనా ఫోటో స్టూడియో పోయి సీరియస్గా ఉంటాం, ఫోటో తీయాలి అన్ను కదా. అంటే నీ మొహం దరిద్రంగా ఉంటే నీకే చూసుకోవడానికి ఇష్టం, ఎవరు చూడదు. కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ఏ స్మైల్. స్మైల్ ద్వారా మంచి రిలేషన్స్ వస్తాయి.
అండ్ బీ ఆనెస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో ఆనెస్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఆనెస్ట్ కన్సర్న్ అంటారు. హెల్ప్ చేయడం, ఫ్రెండ్షిప్లో కానీ నిజాయితీగా ఉండడం, చీటింగ్ లేకుండా అలా ఉండడం ద్వారా మంచి రిలేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. 4 విషయాలు: నాలెడ్జ్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఇంకోటండి ఏముండాలి? హ్యూమన్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. దీంట్లో ఇంకో టాపిక్ తీసుకోండి. మీ పేరేంటమ్మా? సహస్ర ఈ మధ్య వాళ్ళ డాడీ స్కూటీ కొనిచ్చాడు సహస్రాకి. ఓకేనా? సహస్ర స్కూటీ వేసుకొని తిరిగేస్తాను. నువ్వు అడిగావు ఒకరోజు, సహస్ర నేను నీ బండి ఎక్కుతాను. అసలు బండి ముట్టుకోలేదు, లిఫ్ట్ ఇస్తలేదు, ఎవరిని కూడా బండి టచ్ చేసి ఇవ్వట్లేదు సహస్ర. మీరందరూ అడిగారు, ఎవరికి ఇవ్వట్లేదు. మీకు బాధగా ఉంటుందా? అనుకుంటుందా? బాధగా ఉంటుంది. ఒక రోజు మీరందరూ అలా ఉన్నారు, సహస్ర స్పీడ్ వచ్చి స్టైల్ వచ్చి డామని కింద పడి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆనందం వస్తుందా, బాధ వస్తుందా? ఆనందం. ఇప్పుడు మరి ఆనందం వచ్చింది, మీ ఫ్రెండ్ పడిపోయింది, వెళ్ళి హెల్ప్ చేయాలా వద్దా? కానీ మీరు ఏం చేస్తారు కదా? ఏం చేస్తారు? హెల్ప్ చేస్తే ఏం మాట్లాడతారు? ఎట్లయినా నాకు ఇట్లా అయిపోదాని ముందే అంటారా? అలా కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడు నవ్వకూడదు, ఏమి చేయకూడదు. ఫ్రెండ్స్ని తక్కువ చేసి అస్సలు మాట్లాడకూడదు. నీ మొహం నీకు ఎదురాదాలు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ని రాకూడదు. వాళ్ళు మనతో ఎలా ఉన్నా కూడా మనం వాళ్ళతో ఆనెస్ట్గా ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆనెస్ట్ కన్సర్న్ చూపెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్ ఫర్ సహస్ర. థ్యాంక్ యూ. చూసారా, మీరు తప్పట్లో కొట్టే విధానం బట్టి నాకు చాలా తెలుస్తాయి. జనరల్గా 50-60 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళగా చాలా చెప్పగలరు. 20-25 సంవత్సరాలు ఇలా కొడతాడు చప్పట్లు, ఎందుకంటే వాళ్ళు పైకి లేపగలరు. 20 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు యాక్టివ్ ఇలా కొడతారట. ఇప్పుడు మీ వయసు ఏంటంటే చూడాలనుకుంటున్నాను, ఎంత మీ వయసు? మీరు ఎన్నో ఎలా ఉన్నాయో ఎన్నికలో అలాగే క్యాష్ ఉండాలి. ఈ క్యాష్ డెవలప్ చేసుకోండి. వీటికి మించి అన్నిటికంటే నానైతే అందమైన అబ్బాయి ఎవరు ఈ ప్రపంచం? ఈ దృష్టిలో ప్రభాస్. ప్రభాస్. మీ దృష్టిలో అందమైన లేడీ ఎవరు? అనుపమ. సరే, ఓకే, అనుపమ. మీ దృష్టిలో ఇప్పుడు హీరోయిన్ చెప్పి ఫేవరెట్ హీరోయిన్ చెప్పి? జాన్వి. రాలేదు జాన్వి, వచ్చిందా? సరే, నీకేమో జాన్వి ఇష్టం, నీకు అనుపమ. ఎక్కడండి మీరు ఉండాల్సిన కదా. యూ వాంట్ టు సీ జాన్వి కపూర్? యూ వాంట్ టు టచ్ అనుపమ పర్వత్? ఒరే టచ్ అంటే షేక్ అండి నాన్న, మీరు ఎందుకు? ఓకే, రైట్. చూసారా కమ్యూనికేషన్? కాకినాడ దేనికి ఫేమస్? కాకినాడ దేనికి ఫేమస్? బందర్ దేనికి ఫేమస్? బందర్. లడ్డు. హైదరాబాద్ దేనికి ఫేమస్? మీ బుర్రంతా తిండి తప్ప ఇంకో ఆలోచన లేదు. హైదరాబాద్ బిర్యానీ కాదు, సాఫ్ట్వేర్కి ఫేమస్, ఇండస్ట్రీస్ ఫేమస్, జాబ్ ఆపర్చునిటీస్ ఫేమస్. కాకినాడ దేనికి ఫేమస్ అంటే పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవుతాయి. బందర్ దేనికి ఫేమస్ అంటే ఫిషింగ్ హార్బర్. మీరు కనుక ఇలా ఆన్సర్ చెప్తే మీలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నట్టు. ఎప్పుడు హైదరాబాద్ బిర్యానీ తిండి తప్పితే ఇంకో లోపం లేదు మనం. అందుకే మీ ఆన్సర్స్ మీరు ఏంటో తెలుస్తూ ఉంటాయి. సరే, నీకు జాన్వి కపూర్ ఇష్టం, నీకు అనుపమ. ఇవాళ ఏం జరిగిందంటే ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock అయితే సడన్గా అనుకోని వర్షాకాలంగా టాప్పని పెద్ద వర్షం పడుతుంది. మిమ్మల్ని ఇంటికి పోమన్నారు సార్. అందరూ ఇంటికి పోయారు. వీళ్ళిద్దరూ అక్కడ చౌరస్తా పోయి చౌరస్తాలు నిలబడరు, వర్షం కొడుతుంది, కరెంటు పోయింది, ఫుల్ వాన. పాపం మంచి స్టూడెంట్స్గా జంక్షన్లో నిలబడి చౌరస్తాలో ట్రాఫిక్ కంట్రోల్ చేశారు ఇద్దరు. ఓకే సార్, నీ పేరు నువ్వు చెప్పు, నువ్వు ఆయన వదిలేదు. చరణ్ ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేశాడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి? చరణ్ ఇంటికి పోవాలి. 4 రోడ్ల చౌరస్తాలు ఉన్నాడు, నేను ఇంటికి పోవాలి. ఈలోపు ఇంటికి పోదామనుకునే లోపు ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో చూస్తే జాన్వి కపూర్ ఎదురుగా ఉంది. జాన్వి ఎదురుగా ఉంది.
కాకపోతే బ్యూటీ ఏంటంటే జాన్వీ కపూర్ పాత డొక్కు సైకిల్ మీద ఉంది. ఏం మీద ఉంది? డొక్కు సైకిల్ మీద ఉంది. ఇప్పుడు ఆ డొక్కు సైకిల్ మీద ఉంది. జాన్వీ కపూర్ నీ వైపు ఆశగా చూస్తుంది, లిఫ్ట్ ఇద్దామని. ఏమిద్దామని? లిఫ్ట్ ఇద్దామని చూస్తుంది. ఇంకా నువ్వు ఆ లెఫ్ట్ సైడ్, నీకు జాన్వీ కపూర్ ఇష్టం, కానీ ఆమె దగ్గర పాత డొక్కు సైకిల్ ఉంది, గుర్తుపెట్టు. నువ్వు వెళ్దామని అనుకునే లోపు కాలు ముందు చేసేలోపు సడన్ బ్రేక్ చేసిన శబ్దం వచ్చింది. వెనక్కి తిరిగి చూసావు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అనుష్క ఉంది. అనుష్క బెంచ్ కారులో ఉంది. నీకు అనుష్క ఇష్టం లేదు, కానీ అనుష్క దగ్గర బెంచ్ కారు ఉంది. నీకు జాన్వీ కపూర్ ఇష్టం, ఆవిడ దగ్గర ఏముంది? సైకిల్. ఇద్దరు లిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక్క క్షణంలో నువ్వు డెసిషన్ తీసుకోవాలి. సైకిల్ మీద పోతావా, కారు మీద పోతావా చెప్పి. సరే, కార్లో పోతాడు. పార్టీ మారిపోయాడు చూసారా? ఎందుకు కార్లోకి వెళ్తున్నాను? కంఫర్ట్గా వచ్చింది. కంఫర్ట్గా పోవచ్చు. మరి ఏదో జాన్వీ కపూర్ ఇష్టం, జాన్వీ మై జాన్ అన్నా ఇంతసేపు ఒకప్పుడు. సో కార్లో కంపేర్ చేస్తే జాన్వీ కపూర్ పెద్ద మ్యాటరే. నేను పార్టీ మారిపోయాడు. సార్ నీ సంగతినా? నీకు ఇష్టం ఎవరంటే అనుపమ పరమేశ్వర్. అనుపమ రెడీగా ఉంది, సైకిల్ మీద ఉంది పాపం. కానీ అక్కడ అనుష్క చూస్తే బెంచ్ కార్లో ఉంది. ఇద్దరు రెడీగా ఉన్నారు లిఫ్ట్ ఇవ్వడానికి. నువ్వు నీకు ఇష్టమైన అనుపమతో సైకిల్ మీద వెళ్తావా? ఇష్టం లేకపోతే కార్కి షిఫ్ట్ అవుతావు. అనుపమతో ఎందుకు వెళ్తావు నా పాత డొక్కు సైకిల్ మీద? ఇష్టం కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, నీకు ఇష్టమైన హీరోయిన్తో సైకిల్ మీద వెళ్ళడం కరెక్ట్ అనేవాళ్ళు చేయొద్దండి. ఓకే, ఇష్టం లేకపోయినా సరే ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, కార్లో వెళ్దాం అనేవాళ్ళు చేయొద్దండి కదా. మొన్న అబ్బాయిని అడిగితే ఏవాడు ఎంత తెలివిగా చెప్పాడు తెలుసా? మీకు తెలియదు, నిజంగా అడిగితే చెప్పలే. నేను షాక్ అని వాడు ఆన్సర్. సార్ కాళ్ళు పట్టుకునైనా సరే జాన్వీ కపూర్ని కాళ్ళు ముక్కైనా సరే కన్విన్స్ చేసి సైకిల్ని ఆవిడని కార్లు వేసుకొని ముగ్గురం పోతాం సార్. తెలివైనోడు, డిఫరెంట్ ఉంటాడు. మీరేం ఆన్సర్ చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి, సరిగ్గా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మీకు ఇష్టం కానీ అక్కడ సైకిల్ ఉంది. నువ్వు సైకిల్ ఎక్కుతావా, కార్ ఎక్కుతావా అంటే నీ ఆన్సర్ ఏముండాలి తెలుసా? మా ఇంటి వైపు ఎవరైతే వాళ్ళతో వెళ్తా సారా. నువ్వు తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా? ఇంటికే కదా. ఇంటికేనా కాదా? ఇంటి వైపు సైకిల్ వెళ్తే సైకిల్ వెళ్ళాలి, కార్ వెళ్తే కార్ వెళ్ళాలి, జాబ్ వెళ్తే ఎవరు వెళ్తే వాళ్ళు ఇంటి వైపు ఏం వెళ్తుందో అనుకున్నప్పుడు సెలెక్ట్ ద రూట్ బేస్డ్ ఆన్ యువర్ టార్గెట్. ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ టార్గెట్ పెట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతోటే మనం. అంతేగాని మీ ఇష్టాలతో సంబంధం. వీడు నా ఫ్రెండ్ సార్, క్లోజ్ ఫ్రెండ్, కానీ వీడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్ళకి టెంపరీగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది, డిఫికల్టీ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉండదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుకుంటే కామెంట్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, తప్పులు మిమ్మల్ని అదోలా చూస్తారు. ఇవన్నీ జరుగుతాయి, కానీ అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారా? సో వీళ్ళిద్దరు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏ ఇంటి మీద వెళ్ళాలి? మీ ఇంటి వైపు ఏ బస్సు వెళ్తే ఆల్వేస్ మన థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఆర్టిస్ట్ టికెట్ సో దట్ యూ విల్ గెట్ ఎలిజిబిలిటీ ట్రావెల్ అప్ టు దట్ పర్టికులర్ డెస్టినేషన్. దట్స్ ఫైన్. ఎక్కడికి పోవాలని కంటే నువ్వు అన్నావు ఐ డోంట్ నో సార్. ఏమంటాడు ముందు? ముందు బస్ దిగరో భయ అంటాడు. అంటే నువ్వు ఎక్కడికి చేరుకోవాలో నీ గమ్యం ఏంటో తెలియకపోతే ఒక ఆర్టీసీ బస్సులో 5 నిమిషాలు జర్నీ చేయడానికి నీకు అర్హత లేదు. కాబట్టి ఈరోజు మీ అమ్మ నాన్న ఎన్నో ఆశలతో వాళ్ళు తిన్నా తినకుండా మీతో కలిసి ఉండాలని మిమ్మల్ని వదిలేసి ఇక్కడ పెట్టి అన్నీ మీకోసం త్యాగం చేసి ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని గౌరవిస్తూ ఇష్టాలతో సంబంధం లేకుండా మనకు ఒక లక్ష్యం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఆ లక్ష్యం కోసం మీరు బాగా చదువుకోవాలి అండ్ జీవితంలో పైకి రావాలి. ఒక క్వశ్చన్ అడిగి కన్క్లూడ్ చేస్తాను. సో లాస్ట్ వన్ క్వశ్చన్, క్రియేటివ్గా ఆన్సర్ చెప్పాలి. చెప్తారా? 1 monthలో ఇంగ్లీష్ నేను నేర్చుకోగలను, మాట్లాడగలను అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, మీరు ఇంత స్లోగా ఎక్కకూడదు అనమాట. మీరు అబ్బాయిలు ఎంతమంది చేయొద్దండి.
చూసారా అలా ఎత్తాలి. మీరు అమ్మాయిలు ఎంతమంది చేయొద్దండి? నేను ఏమన్నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మనకి క్వశ్చన్ వినకుండా ఆన్సర్ చేయొత్తారు. ఇది ఇన్ఫ్లుయెన్స్ అంటారు. మన పక్కన ఏదైనా జరిగితే అది నెక్స్ట్ మనకి జరుగుతుంది అనుకుంటారు. అలాగే నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడతారు, అలా నలుగురు మాట్లాడితే 5 రోజులకు 6 రోజులకు ఆటోమేటిక్గా మొత్తం ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, చిన్న చిన్న వర్డ్స్తో స్టార్ట్ చేయాలి. ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేయాలి. చేపల మార్కెట్కి వెళ్తే చేపల వాసన రావాలి, కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయల వాసన రావాలి. అవునా కదా? మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వస్తే ఆ వాసన వస్తుందా? రావాలి. దట్ ఈస్ ద ఫ్లేవర్ ఐ వాంట్. దీన్ని ఆ ఫ్లేవర్ మనం క్రియేట్ చేయాలి. చేస్తారా? That's good. Last question to you all. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంచెం 1 month డైలీ 1 hour అండ్ మిగతా డే అంతా మాట్లాడి మీరు చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్ క్వశ్చన్ టు యూ ఆల్ ఇస్ క్యాష్ గుర్తుంది కదా? నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్, హ్యూమన్. ఈ 4 ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా ఈ 4 కావాలి. హ్యూమన్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్స్, నువ్వు మాట్లాడితే వినేవాళ్ళు, నీతో మాట్లాడేవాళ్ళు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఈ 4 ఉంటే క్యాష్ అంటే ఇంగ్లీష్ వస్తుంది, క్యాష్ అంటే సక్సెస్ వస్తుంది, అన్నీ వస్తాయి. క్యాష్ అంటే డబ్బు కాదు, ఈ KASH క్యాష్ ఉంటేనే ఆ క్యాష్ CAHS క్యాష్ కూడా వస్తుంది. సో యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్? సో చెప్పండి ఒకసారి గట్టిగా, ఇలా అరిచించి పెట్టండి. నాకు తెలుసు అనమాట, జాతకాలు చూసి చెప్తే ఎవరు సక్సెస్ అవుతారు కాదు. గట్టిగా పిడికిలు బిగించండి. మీ బాడీలో వైబ్రేషన్ కావాలి. ఐ వాంట్ సక్సెస్. కొందరు ఉన్నారు ఐ వాంట్ సక్సెస్, తల్లి ఏడుస్తుంటే బిడ్డ ఏడుస్తుంటే ఎడవదు. కమాన్ సే ఐ వాంట్ సక్సెస్. అరుచుకుంటూ పోండి, అరుచుకుంటూ పోండి. సక్సెస్ వస్తుందా? వస్తుందా? దీన్ని ఆరాటం అంటారు. ఐ వాంట్ ఇంగ్లీష్, ఐ వాంట్ ఇంగ్లీష్. ఎంత అర్చన ఇంగ్లీష్ రాదు. Instead of saying and knowing, just to speak. మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. So let us talk in English, and thank you very much for giving this wonderful opportunity, all of you. Thank you.